ఒక చక్కని
మంచిదండి. మరి చక్కని పాట పాడి వినిపించిన రాజమండ్రి కోయి టీం వారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాము. మరి రెండో వర్తమానంలోనికి వెళ్ళే ముందు మరి సహోదరి విమలాక్క గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుంటాం. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడ, పరమతండ్రి, నిత్య నివాసి యగు నా కన్న తండ్రి అయిన దేవ, మీ పరిశుద్ధ పాదములకు, పవిత్ర పాదములకు వందనములు నాయన, స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభా, గడిచిన వారమంతా మమ్మలను సజీవులుగా కాపాడి తండ్రి, నిత్యము మా రాకపోకలో, నిత్యము మేము చేసే ప్రయాణాల్లో క్షేమస్థితిని అనుగ్రహించి సమాజంగా కూడుకున్నటకు ఈ ఆదివార కాల సమయమందు ప్రభా, ఈ సాయంకాల సమయమందు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యానికే, సమయానికే కృతజ్ఞతాస్తుతులు ప్రభా. ఈ విలువైన సమయమును ప్రభా నాయన మేము అలవాటుగా కాక తండ్రి, మమ్మల్ని మేము సరి చేసుకున్నట్టు ఏ విషయం అందు మేము బలహీనులుగా ఉన్నామో ప్రభా నాయన తండ్రి, ఆ విషయంలో మేము సరి చేసుకుంటూ మమ్మల్ని మేము బలపరుచుకుంటూ వినబడుతున్న ప్రతి మాటను బట్టి ప్రభా, మేము మా ఆత్మీయ విషయంలో ఎదిగింప చేయగలిగే జ్ఞానమును మేము కలిగి ఉండుట కృప దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి, మీ ప్రియ కుమారుని బట్టి తండ్రి నాయన మీరు ఏ విధంగా ఆనందించి ఉన్నానని మీరు సెలవిచ్చారో ప్రభా, మరి అలాగే మేము మమ్మను బట్టి కూడా మీరు ఆనందించే విధంగా మా సమస్త ప్రవర్తనలోని మీరు ఉండండి తండ్రి. నిత్యము వింటున్న మాటలను బట్టి ప్రభా నాయన మేము బలం పొందుకునేవారుగా నాయన యవనస్తుల వలె ప్రభా నాయన ప్రభు సాతానుని ఎదిరించుటకు తండ్రి నాయన కృపా సహాయం దయచేయండి. ఇదిగో ప్రభా నాయన మా సహోదరులు ప్రభా నాయన లేఖనము వివరించుచుండగా ప్రభా నాయన బిడ్డకు తండ్రి ఆత్మ సహాయం, ఆత్మ నడిపింపు దయచేయండి ప్రభా. లేఖనాలను గ్రహించే జ్ఞానము మాకు అందరికీ అనుగ్రహింపచేయమని, ఇటు భాగ్యము మాకు అనుగ్రహించినందుకు ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ మీ ప్రియ కుమారుడును మా ప్రభువు మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామం ద్వారా ఈ ప్రార్థన మనవులు సమర్పించి జవాబు పొందుకొనుచున్నాము కన్న తండ్రి. ఆమేన్. మంచిదండి. ప్రార్థించిన సహోదరి విమలక్క గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాము. మరి ఈ సమయంలో మరి విలువైన దేవుని వాక్య సందేశాన్ని అందించుటకు మన ప్రియులు బ్రదర్ ఎస్ విజయప్రసాద్ రెడ్డి గారు మన మధ్యలో సిద్ధంగా ఉన్నారు. ఇక ఆలస్యం చేయకుండా విలువైన ఉన్నతమైన దేవుని వాక్య సందేశాన్ని అందించవలసిందిగా సహోదరులకి సమయాన్ని అప్పగిస్తున్నాం. దేవుని పిల్లలందరికీ మన ప్రభు అయిన క్రీస్తు పేరిట నా హృదయపూర్వక నిండు వందనములు తెలియజేస్తున్నాను. సర్వోన్నతుడు, సర్వశక్తుడైన దేవుని మహాకృప నిత్యము మనందరి ఆత్మీయ జీవితాలకు తోడుగా ఉండి ఫలభరితమైన నిత్యజీవ వాతావరణంలో మనందరం నడిపించి స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని మనమందరం వాక్యాన్ని ధ్యానిద్దాం. విలువైన జ్ఞాన సంగతులు మన హృదయంలో ప్రభువు నింపునట్లుగా ప్రార్థనాపూర్వకంగా మీరందరూ సిద్ధపడాలని మరొకసారి మీ అందరికీ నేను వినమ్రంగా తెలియజేస్తున్నాను. ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడవు మా కన్న తండ్రి, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, యుగములలో తరములలో మరుగైన మహాజ్ఞానాన్ని మాకు అందిస్తూ సరైన వ్యక్తిత్వంతో, సరైన ఆలోచన విధానంతో మా ఆత్మీయ జీవితాలు కట్టుకోవడానికి, దుష్టుడు అనేక రకాలైన అగ్నిబాణాలు మా విశ్వాసాన్ని చెదరగొట్టడానికి, మత ఉన్మాద శక్తుల ప్రేరేపణతో ఈరోజు సంఘం మీద దాడి చేస్తున్నప్పటికీ పిల్లల పట్ల అత్యంత అపారమైన ప్రేమను కనపరుస్తూ విలువైన జ్ఞాన సంగతులు మీరు వారికి అందింపజేస్తూ ఈ పరీక్షలో మమ్మల్ని గెలిపింపజేస్తున్నందుకు స్తోత్రం తండ్రి. విజయోత్సవంతో మమ్మల్ని ఊరేగింపజేస్తున్నందుకు స్తోత్రం తండ్రి. వచ్చినటువంటి పిల్లలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారు కేవలం వినువారు మాత్రమే ఉండి తమను తాము మోసగించుకోకుండా వింటున్నటువంటి మాటలను అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని మీ దీనదాసునిగా మీ ఆత్మ సహాయమును, ఆత్మశక్తిని దయచేసి ప్రభువా, మీ యొక్క సన్నిధిని సంతోషముగా మేమందరము అనుభవించినట్లు మాకు కావాల్సిన ప్రతి సౌకర్యాన్ని సమకూర్చమని, ప్రభువా మీ యొక్క సన్నిధిలో మేము నిరంతరము ఆనందించినట్లు ప్రభువా మాకు కొరతగా ఉన్న ప్రతి దానిని సమకూర్చమని, మార్గాలు తెరవమని మీ యొక్క అనుగ్రహైశ్వర్యం కొరకు కనిపెడుతూ ఈరోజు వినబోతున్న సందేశం మా ఆత్మీయ జీవితాలకు మేలుకరమైనదిగా మార్చమని ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి పరలోకపు జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. ప్రియమైన మిత్రులందరికీ, ఆత్మీయులందరికీ, అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు
మరోసారి నా హృదయపూర్వక నిండు వందనములు బయట ఉన్న వారికి, లోపల ఉన్న వారికి, అందరికీ. దేవుని యొక్క జ్ఞానాన్ని వినడానికి సంసిద్ధంగా ఉన్నారు కదా మీరందరూ. మీ హృదయాలు దయచేసి వాక్యం పట్ల కేంద్రీకృతం చేయండి. మీ ఫోన్స్ కూడా దయచేసి ఫ్లైట్ మోడ్లో పెట్టుకోండి, ఎందుకంటే మధ్యలో మనల్ని డిస్టర్బ్ చేయకుండా. ఈరోజు ఒక విలువైన సందేశం మనం వినబోతున్నాం. పెంతెకొస్తు ఆదివారంగా ఈరోజు క్రైస్తవ సమాజం ఈ ఆదివారాన్ని పిలుస్తుంది. ప్రపంచ క్రైస్తవ్యంలో పెంతెకొస్తు ఆదివారంగా పిలువబడుతున్నటువంటి పెంతెకొస్తు సండే, ఈ సండేని ఎలా లెక్కలు కడతారు అని అంటే, మీరు బైబిల్ గ్రంథాన్ని ధ్యానిస్తే ఈ ఆదివారానికి ఉన్న ప్రత్యేకత, అంటే పెంతెకొస్తు దినానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి, ఈ పెంతెకొస్తు దినానికి నూతన నిబంధనలో ఉన్న లింక్ ఏమిటి, తద్వారా దేవుడి యొక్క ప్రణాళిక ఏ విధంగా నెరవేరింది. మీరు బైబిల్ గ్రంథాన్ని ఎక్కడ చదువుతున్నా, ఎప్పుడు చదువుతున్నా, ఏ కాంటెక్స్ట్ అయినా సరే అక్కడ ఏదో ఒక నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద ఏం చేస్తారు? మనస్సు ఉంచుతారు. శరీరానుసారులు శరీర విషయాల మీద మనస్సు ఉంచుతారు. ఆత్మానుసారులకే కానీ శరీరానుసారులకు దేవుని సంగతులు అర్థం కావు. అందుకే బైబిల్ని అపార్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు, అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. చాలా ఈజీగా బైబిల్ని అపార్థం చేసుకునే వాళ్ళు బయట ఉన్నారు. తప్పులు వెదకాలి అని చదివేవాడికి ఏదో ఒక తప్పులాగా కనిపించకపోయినా దాన్ని ఏమంటాడు? తప్పే అంటాడు. వాడి ఉద్దేశం ఏమిటి? ఏదో ఒకటి పట్టుకొని దాన్ని ఏమనాలి? తప్పు అనాలి. అలా బైబిల్ చదువుతున్న వాళ్ళు ఉన్నారు. చనిపోయిన ఆర్ఆర్కే మూర్తి గారు ఒక సాక్ష్యం ఇచ్చారు. ఆయన దైవ సేవకులు, వృద్ధులు. చిన్నప్పుడు ప్రేమధార టీవీ కార్యక్రమం తెలుసు కదా మీ అందరికీ. ప్రేమధారని మన చిన్నతనంలో రేడియోలో టీవీ కార్యక్రమాలు వచ్చేవి. అందులో దైవ సేవకులు ఆర్ఆర్కే మూర్తి గారు చక్కటి ప్రసంగాలు చేసేవారు. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి ఆయన ఇందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందారు. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, మొట్టమొదట బైబిల్ చదవడం మొదలుపెట్టాను ఇందులో ఉన్న తప్పులన్నీ పట్టుకోవాలని, కానీ చదువుతూ ఉండగా అనూహ్యంగా బైబిలే నాలో తప్పులు పట్టుకుంది, నేనేదో చేద్దాం అనుకున్నాను కానీ బైబిలే నన్ను మార్చింది అని అనేక మంది బంధువులు ఎదుట, స్నేహితులు ఎదుట సాక్ష్యం ఇచ్చారు ఆర్ఆర్కే మూర్తి గారు. అప్పుడు ఆ బంధువుల్లో, ఆయన బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు కనుక ఆ బంధువుల్లో ఒక ఆయన వచ్చి ఒకరోజు అడిగారట, ఏమయ్యా, ఎందుకు మనకి ఒక మతం ఉంది కదా, మనం కూడా ఒక సిద్ధాంతంలో పోతున్నాం కదా, ఏమైనా తప్పులుంటే మన సిద్ధాంతాన్ని మనం దిద్దుకోవాలి, మన మార్గంలో ఏమైనా తప్పులుంటే మనం దిద్దుకోవాలి, కానీ ఈ మార్గాన్ని వదిలేసి నువ్వు వేరే మార్గంలోకి వెళ్ళడం ఏంటి అని అడిగారట. అప్పుడు ఆయన అన్నాడట, నేను దిద్దే మార్గం నాకెందుకు, నన్ను దిద్దే మార్గం నాకు కావాలి అని సాక్ష్యం ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నేను దిద్దే మార్గం నాకు వద్దు, నేను దిద్దే సిద్ధాంతాలు నాకు వద్దు, నన్ను దిద్దే మార్గం నాకు కావాలి, నన్ను దిద్దే మార్గంలోనికి నేను అడుగు పెడుతున్నాను అని ఆయన కొత్త జీవితాన్ని ప్రారంభించారు. తన పాపం పోవడం ఎలా అనే విధంగా యేసు ప్రభువుని అంగీకరించి ఆయనలో పరిశుద్ధంగా జీవించి, పవిత్రంగా జీవించి ఆయన తన తనువు చాలించారు. ఇప్పుడు చాలామంది తప్పులు వెదకాలి అనే భావంలో ఉన్నప్పుడు మంచి విషయాలు కూడా వాళ్ళకి ఎలా కనబడతాయి అంటే చెడ్డగా కనబడతాయి. అసహ్యంతో చూస్తున్నప్పుడు పవిత్రుల కన్నీయు పవిత్రములు, అపవిత్రుల కన్నీయు అపవిత్రములు. అంతే కదా. తీతు పత్రికలో చాలా స్పష్టంగా చెప్తాడు, పవిత్రుల కన్నీ ఎలా కనబడుతున్నాయి? పవిత్రంగానే కనబడుతున్నాయి. అపవిత్రుల కన్నీ ఎలా కనబడుతున్నాయి? అపవిత్రంగా కనబడుతున్నాయి. కాబట్టి మన ఉద్దేశాలు మంచివి, మన ఉద్దేశాలు మంచి మార్గంలో వెళ్ళేవి అయితే నిశితమైన పరిశోధన చేస్తాం, పక్షపాతం లేని పరిశోధన చేస్తాం. అలా అని గుడ్డిగా నమ్మాలి, గుడ్డిగా చదవాలి, గుడ్డిగా అంగీకరించాలని నేను కూడా ఎప్పుడు చెప్పను. నేను అలా చదివినోని కాదు. ఏదైనా సరే రుచి చూచి తెలుసుకోవాలి. ఉత్తముడా కాదా అనేది ఎలా తెలుసుకోవాలి? రుచి చూచి తెలుసుకోవాలి. అలాగే పురాతన మార్గాలతో సహా అన్నింటినీ ఏం చేయాలి? పరిశోధించాలి. సమస్తాన్ని పరీక్షించి మేలైన దానిని చేపట్టండి అని ఉంది బైబిల్లో. సమస్తాన్ని పరీక్షించాలి, మేలైన దాన్ని ఏం చేయాలి? చేపట్టాలి. కాబట్టి ఈరోజు వ్రాయబడినటువంటి లేఖనాలని మనం జాగ్రత్తగా పరిశోధనా దృక్పథంతో చూస్తే, పరిశోధనా దృక్పథం అండర్లైన్ చేసుకోండి ఆ వర్డ్ మైండ్లో. పరిశోధనా దృక్పథం ప్రతి క్రైస్తవుడికి ఉండాల్సింది అదే.
ఆ పరిశోధన దృక్పథం లేకపోతే మీకేమీ అర్థం కావు, ఎప్పటికీ అర్థం కావు. కొంచెం తృష్ణ ఉండాలి, తృష్ణ, తపన, నేర్చుకోవాలి అనే ఆసక్తి ఉండాలి. ఎవరిలో అయితే ఆ తృష్ణ, తపన, ఆసక్తి ఉంటుందో వారు చాలా లోతైన సంగతులు, ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకుంటారు, చాలా లోతైన విషయాలు నేర్చుకుంటారు. నేను చాలాసార్లు మీకు చెప్పాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. 2010 వరకు నాకు ఆ ఎంతుసియాజం అనేది లేదు. నేను ఆ నేర్చుకోవాలనే తృష్ణ, తపన లేదు. ఏదో జస్ట్ కామన్గా అందరిలాగా బతకడమే, హ్యాపీగా ఎంజాయ్ చేయడం జీవితాన్ని, అంతే. కానీ వన్స్ నేను స్టెప్ తీసుకున్న తర్వాత నాకు ఆ తృష్ణ పెరిగింది, తపన పెరిగింది. వన్స్ బైబిల్ చదవడం అనగానే చదవలేదు, నేను ధ్యానించాను. బైబిల్ నేను చదివేవాడిని కాదు, ధ్యానించేవాడిని. నేను హిస్టారికల్ ఎవిడెన్సెస్ కోసం వెతికాను, చరిత్ర పుస్తకాలు అధ్యయనం చేశాను, బైబిల్ అధ్యయనం చేశాను, ఎన్నో పుస్తకాలు చదువుకున్నాను. ఇప్పటికీ నా దగ్గర నాకు చిన్నపాటి లైబ్రరీయే ఉంది. నా దగ్గర ఒక చిన్నపాటి లైబ్రరీ, అందులో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. నా దగ్గర ఎన్నో పుస్తకాలు నేను సేకరించి పెట్టుకున్నాను. అందులో వివిధ మతాలు, వివిధ సిద్ధాంతాలు, వివిధ ఆచారాలు, వివిధ పద్ధతులకు సంబంధించినటువంటి పుస్తకాలు నేను చాలా డబ్బులు పెట్టి కొనుక్కొని ఎక్కడెక్కడి నుంచో తెప్పించుకొని దాచిపెట్టుకున్నాను. వీలున్న ప్రతిసారి ఏదో ఒక పుస్తకం చదువుతూనే ఉంటాను, ఆలోచిస్తూ ఉంటాను. అలాగా ఒక తృష్ణ, ఒక నేర్చుకోవాలి అనే తపన, ఈ తపనలో నుండే మన భక్తి ఇంకా ఎక్కువ అవుతుంది, ఆ సాధన పెరుగుతుంది. అప్పుడు నీ ఆలోచనలు చాలా స్పష్టంగా ఉంటాయి. అర్థమైందా? నీ ఆలోచనల్లో గందరగోళం ఉండదు, నీ ఆలోచనల్లో భయం ఉండదు, నీ ఆలోచనల్లో ఒక స్పష్టత ఉంటుంది, స్పష్టత. ఆ స్పష్టత రావాలి అంటే కొంచెం నీలో ఇంట్రెస్ట్ ఉండాలి, ఆసక్తి ఉండాలి. ఆసక్తి కలిగిన వాడికే ఇవ్వబడును, లేనివాని యొద్ద నుండి కలిగినది కూడా తీసివేయబడును. కాబట్టి మీకు ఏముండాలి? ఆసక్తి ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. ఏదైనా సరే నేర్చుకోవాలి అనే తపన ఉండాలి. ఆ తపన ఉన్నవాడే బాగా నేర్చుకుంటాడు. ఆ తపన లేనివాడు ఏమి నేర్చుకోడు. సో కాబట్టి ఈ పెంతెకొస్తు ఆదివారాన్ని గుర్తు చేసుకుంటూ గ్రంథంలో వ్రాయబడినటువంటి విషయాలు ఏమిటంటే చరిత్రను ఆలోచించి నేర్చుకుందాం. ఐగుప్తులో ఇశ్రాయేలీలు దాదాపు 400 పైచిలుకు సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. మీకు తెలుసు కదా, పాత చరిత్ర అంతా కూడా బలం ఉన్నవాడిదే రాజ్యం, బలహీనుడు బలవంతుడికి ఏమవ్వాలి? లోబడాలి. ఇలాగా ఐగుప్తీయులు ఇశ్రాయేలీల్ని బానిసలుగా చేసుకున్నారు, బానిస బతుకులు. అక్కడ ఎప్పుడైతే ఐగుప్తీయులకు బానిసలుగా ఇశ్రాయేలీలు మారిపోయారో అప్పుడు మోషే అనే ఒక నాయకుడు వాళ్ళ మధ్యలో బయలుదేరాడు. అలా బయలుదేరిన తర్వాత వాళ్ళు ఇప్పుడు జైల్లో నుంచి విడుదల కోరుకుంటున్నారు, స్వేచ్ఛాయుత జీవనం కోసం ఆరాటపడుతున్నారు. మాకు ఒక సొంత భూమి కావాలి అని కలలు కంటున్నారు, మమ్మల్ని మేమే పరిపాలించుకుంటే బాగుంటుంది అని ఆశపడుతున్నారు. సేమ్ బ్రిటిషర్ల పాలనలో నుండి భారతీయులుగా మనం ఎలాగైతే విముక్తి కోరుకున్నామో అలాగే ఐగుప్తీయుల పాలనలో నుండి ఇశ్రాయేలీలు కూడా ఏం కోరుకున్నారు? విముక్తి కోరుకున్నారు, స్వాతంత్రం కోరుకున్నారు, స్వేచ్ఛ కోరుకున్నారు. ఆ స్వేచ్ఛ స్వతంత్రం ఇవ్వడానికి మోషే అనే ఒక నాయకుడిని దేవుడు ఎన్నుకొని వారి మధ్యలోనికి పంపించాడు. అలా వెళ్ళినటువంటి మోషే ఐగుప్తు ఫరోతో మంతనాలు జరిపాడు. చాలా చర్చలు జరిగాయి, ఉగ్రతలు వచ్చాయి, దాదాపు 10 తెగుళ్ళు, 10 అద్భుతాలు. అయినా ఆ ఫరో మనస్సు కఠినమైంది తప్ప ఎప్పుడు కూడా మారు మనస్సు రాలేదు. చర్చలు విఫలమవుతూ వచ్చాయి కానీ సఫలం అవ్వలేదు. చాలా ట్రై చేశాడు మోజెస్, ఎంత ట్రై చేసినా అతగాడు ఒప్పుకోలా. ఆ తర్వాత దేవుని యొక్క ఉగ్రత ఈజిప్ట్ దేశం మీదకి వచ్చింది. ఇది హిస్టరీ. మీరు ఐగుప్తు హిస్టరీ చూసుకున్న ఈ హిస్టరీ కనబడద్ది, బైబిల్ హిస్టరీలో కనబడద్ది, వరల్డ్ హిస్టరీలో మీకు కనబడద్ది. ఇది హిస్టరీ, మనం చదువుకుంటుంది హిస్టరీ. అప్పుడు దేవుని ఉగ్రత ఎప్పుడైతే ఈజిప్ట్ దేశం మీదకి, ఐగుప్తు దేశం మీదకి వచ్చిందో తొలిచూలు సంతానం మరణిస్తారు, మరణదూత ఈరోజు ఐగుప్తీయుల గృహాల మీదకి వెళ్ళబోతోంది అని దైవోగ్రత పైనుంచి ఆదేశం, పైనుంచి వచ్చినటువంటి ఆదేశం అది. పుట్టించినవాడు గిట్టింపకమానునా, రక్షించినవాడు శిక్షింపకమానునా, కనులిచ్చినవాడు చూడకమానునా, చెవులిచ్చినవాడు వినకమానునా, ఆయనకు అసాధ్యమైనది ఏదైనాను కలదా? ఈ సృష్టికి విరోధంగా నువ్వు వెళుతున్నప్పుడు తప్పకుండా సృష్టికర్త ఇన్వాల్వ్ అవుతారు, ఆయన నీతి గల న్యాయాధిపతి అనే క్రమంలో పైనుండి ఆదేశాలు జారీ అయ్యాయి. తప్పు చేసినటువంటి ఐగుప్తీయుల మీదకి ఉగ్రత దిగొచ్చింది. వారి తొలిచూలు సంతానం మరణమవుతుంది అని
గట్టిగా చెప్పాడు ప్రవక్త ద్వారా దేవుడు. మరి దేశం మీద మరణదూత సంచారం చేస్తున్నప్పుడు ఈ దేశంలో మిగిలిన వారికి ఆ ఆపద సంభవించకుండా ఉండాలి అంటే ఒక నిర్దోషమైనటువంటి పశువును వధించి ఆ రక్తాన్ని ద్వారబంధాల కమ్మీలకు పూసుకోండి. ఈ రాత్రి మరణదూత ఈ దేశమంతా సంచారం చేసినప్పుడు ఎక్కడ ఆ గుర్తు కనబడుతుందో ఆ ఇంటిని మరణదూత దాటి వెళ్ళిపోతాడు, ఆ ఇంటి మీదకి మరణదూత రాడు అని దేవుడు ఒక నిబంధన ఏర్పాటు చేశాడు. ఆ నిబంధనకు లోబడినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఒక పశువును వధించి ఆ రక్తాన్ని తీసుకుని వెళ్ళి ద్వారబంధపు కమ్మీలకు పూసుకున్నారు. ఆ రాత్రి నిజంగానే మరణదూత ప్రవేశం జరిగింది. మరణదూత ఆ దేశమంతా సంచరించి ఎక్కడ ఆ గుర్తు కనబడలేదో ఆ గుర్తు కనబడని దగ్గర మరణం వచ్చేలాగా చేశాడు. అనగా దేవుని యొక్క తీర్పులు ఆ విధంగా బయలు వెళ్ళాయి. తొలిచూలు సంతానం ఎప్పుడైతే హతమైందో, తొలిచూలు పశువులు ఎప్పుడైతే హతమయ్యాయో ఐగుప్తీయులందరూ ఘోరమైన వేదనలో విలాపములో మునిగిపోయారు. ఆ వేదనలో విలాపంలో మునిగిపోయినటువంటి ఫరో అంటాడు, మీరు వెళ్ళిపోండి, మీరు మా దేశంలో ఉండొద్దు, మీకు విడుదల ప్రకటిస్తున్నాం. ఇన్నాళ్ళు మాకు బానిసత్వం చేశారు, ఇన్నాళ్ళు మా చెప్పుల కింద మీ జీవితాలు నలిగిపోయాయి, ఇక మీకు విడుదల ఇచ్చేసాం, పోండి, గెట్అవుట్ అన్నాడు, వెళ్ళిపోండి అన్నాడు. అప్పుడు త్వరగా ఇశ్రాయేలీలు వెళ్ళిపోయే క్రమంలో ఒక పండగ వచ్చింది. ఆ పండగ పేరే పస్కా పండుగ. ఏం పండుగ? పస్కా పండుగ. దానికి మరో పేరు పులియని రొట్టెల పండుగ. రెండు పేర్లు, పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ. ఆ పండుగలో చేదు కూరలతో తినాలి వాళ్ళు. నిర్గమకాండం 12వ అధ్యాయం మీరు చదివితే నిర్గమకాండం 12వ అధ్యాయంలో దానికి సంబంధించినటువంటి హిస్టరీ మొత్తం మీకు కనబడుద్ది. అంటే ఆ పండగ ఎలా చేయాలి, వారు ఏ విధంగా 13 అధ్యాయం 12, 13లో గుర్తు ఎలా వేసుకోవాలి, ఆ గుర్తులు రక్తం చూసి నేను మిమ్మల్ని నశింపచేయక దాటిపోతాను 13 వచనం. అలాగే 11 వచనంలో మీరు దాన్ని తినాల్సిన విధం ఏదంటే మీ నడుము కట్టుకోవాలి, చెప్పులు తొడుక్కోవాలి, కర్రలు చేత్తో పట్టుకు త్వరపడుచు దాన్ని తినాలి, అది యెహోవాకు పస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే కానీ జంతువులలోనే కానీ తొలి సంతతి హతము చేసి ఐగుప్తు దేవతలకు అందరికీ తీర్పు తీరుస్తాను, నేను యెహోవాను. ఈ సంఘటన మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 12వ అధ్యాయం మొత్తం చదువుకుంటే హిస్టరీలో ఏం జరిగింది అనేది మనకు అర్థం అవుద్ది. అప్పుడు వీళ్ళందరూ పస్కాను ఆచరించాలి, ఇది నిత్యమైన కట్టడ, లైఫ్ లాంగ్. మీ పిల్లలకు మీరు చెప్పండి, మీ పిల్లలు అడుగుతారు భవిష్యత్తులో, అమ్మ పండగ అంటే మంచి మంచి కూరలతో తినాలి కదా, మొక్కలు కక్కలేసుకొని, ఈ చేదు కూరలతో రొట్టెలు తినడం ఏంటమ్మా, పులియని రొట్టెలు అని అడుగుతాడు. అలా మీ బిడ్డలు అడిగినప్పుడు ఎందుకు ఈ పస్కా ఏర్పాటైందో మీ పిల్లలకు వివరించండి. తద్వారా వాళ్ళు దేవుని యొక్క శక్తిని బలాన్ని తెలుసుకొని విశ్వాసంలో స్థిరంగా ఉంటారు అని వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే వాళ్ళు ఈ పస్కాను ఆచరించడం మొదలుపెట్టారో పస్కా తర్వాత కరెక్ట్గా పస్కా తర్వాత 50 రోజులకి, కరెక్ట్గా పస్కా తర్వాత ఎన్ని రోజులకి? 50 రోజులకి రెండవ ప్రధానమైన పండగ పెంతెకొస్తు పండగ. మొట్టమొదటి ప్రధానమైన పండగ ఇది పస్కా లేదా పులియని రొట్టెల పండగ. రెండవ ప్రధానమైన పండగ కోత పండగ లేదా పెంతెకొస్తు పండగ. ఈ పండగను చేయండి అని వాళ్ళకి ఆజ్ఞాపించాడు దేవుడు. దానికి సంబంధించినటువంటి సమాచారం లేవీకాండం 27వ అధ్యాయము, లేవియకాండం 27వ అధ్యాయము 17వ వచనాన్ని మీరు జాగ్రత్తగా చూడండి ఒకసారి. లేవీకాండం 27వ అధ్యాయము 17వ వచనంలో అతడు సునాద సంవత్సరం మొదలుకొని తన పొలమును ప్రతిష్ఠించిన ఎడల నీవు నిర్ణయించవల స్థిరము, సునాదన సంవత్సరమైన తర్వాత కూడా పొలమును ప్రతిష్ఠించిన ఎడల యాజకుడు మిగిలిన సంవత్సరం లెక్క చొప్పున అనగా మరుసటి సునాద సంవత్సరం వరకు వానికి వెలను నిర్ణయింపవలను. నీవు నిర్ణయించిన వెలలో దాని వారిని తగ్గింపవలను. పొలమును ప్రతిష్ఠించిన వాడు దాన్ని విడిపింపగోరిన ఎడల నీవు నిర్ణయించిన వెలలో 5వ వంతు అతడు దానితో కలపవలను, అప్పుడు అది అతని దగును. ఆ పొలాన్ని విడిపించడం అనే దాన్ని చెబుతూ ఒకడు ఈ సునాద సంవత్సరము లేదా కోత కాలంలో తీసుకునేటువంటి నిర్ణయం, ఈ కోత ప్రతిష్ఠితంగా వచ్చినప్పుడు వాళ్ళు చేయాల్సినటువంటి పనులన్నీ కూడా అక్కడ తెలియజేస్తాడు. అంటే దేవుని కొరకు వారు ఏం చేయాలి, మొక్కుబడి ఏం చేయాలి, పండగలు ఏం చేయాలి, విశ్రాంతి ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా మీకు ఈ లేవీకాండంలో చాలా స్పష్టంగా మనకు కనబడతాయి. ఇక్కడ మనం గమనిస్తే ఈ కోతకాలపు పండగకు సంబంధించినటువంటి విధి విధానాలు, కోతకాలపు పండగకు సంబంధించినటువంటి పద్ధతులు మనం చూస్తే
ప్రథమ ఫలాలు ఫస్ట్ వస్తాయి కదా, ఏవైతే కోత కోస్తామో అప్పుడు మనకి ఏమొస్తాయి? ప్రథమ ఫలాలు వస్తాయి. ఆ ప్రథమ ఫలాలు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మీరు అందరూ ఆనందించాలి అని చెబుతాడు. ఒకసారి ఆ రెఫరెన్స్ కూడా చూద్దాం. నిర్గమకాండం 23వ అధ్యాయము 16వ వచనం ఒకసారి. కోత పండుగను పొలములో నుండి నీ వ్యవసాయ పొలములో నీవు కూర్చుకున్న తర్వాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరించవలను. సంవత్సరమునకు 3 మార్లు పురుషులందరూ ప్రభు అయిన యెహోవా సన్నిధిని కనబడవలను. ఏమండి, ఇది వాళ్ళకి ఇచ్చినటువంటి ఆజ్ఞ. కోతకాలపు పండుగలో వాళ్ళకి ఇచ్చినటువంటి ఆజ్ఞ. అలాగే నిర్గమకాండం 34వ అధ్యాయము 22వ వచనం కూడా ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 34వ అధ్యాయము 22వ వచనం. మరియు నీవు గోధుమల కోతలో ప్రథమ ఫలముల పండుగను అనగా వారముల పండుగను సంవత్సరాంతమందు పంట కూర్చు పండుగను ఆచరించవలెను. అర్థమవుతుందా? ఇది రెండవ అత్యంత ప్రధానమైనటువంటి పండగగా మనకి కనబడుతోంది. అలాగే లేవియ కాండం 23వ అధ్యాయము 15 నుంచి చదువుదాం. లేవియ కాండం 23వ అధ్యాయము 15 నుండి చదువుదాం. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పనును మీరు తెచ్చిన దినం మొదలుకొని 7 వారాలు లెక్కింపవలను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలను. 7వ విశ్రాంతి దినము మరుదినము వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యం అర్పింపవలను. ఎన్ని దినాలు లెక్కించమంటున్నాడు? 50 దినాలు లెక్కించి క్రొత్త ఫలముతో నైవేద్యం అర్పించవలను. నెక్స్ట్, మీరు మీ నివాసములలో నుండి తూములో 2 10 పిండి గల 2 రొట్టెలు అల్లాడించి అర్పణ తేవలను. ఈ విధంగా హోమం ఎలా చేయాలి, ఏ విధంగా అర్పించాలి, ఇవన్నీ కూడా మీ క్రిందకు చదువుకుంటూ వెళ్ళిపోతే ఇంకా వివరంగా వ్రాయబడి ఉంటాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఇలాగా ఈ రెండవ కోతకాలపు పండుగనే తర్వాతి కాలంలో ఏమన్నారు? పెంతెకొస్తు అని పిలిచారు. అంటే హీబ్రూలో పెంతెకొస్తు అని అంటారు. హీబ్రూలో ఈ పెంతెకొస్తు పండగ అని పిలిచారు. మనం తెలుగులో కోతకాలపు పండగ, వారాల పండగ అని తర్జుమా చేయబడింది మనకి ఈ పెంతెకొస్తు పండగ. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తర్వాత ఎన్ని రోజులు శిష్యులకు కనబడ్డారు అనేది మీరు చూస్తే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 5వ వచనం. 3వ దినమున లేపబడిను, ఆయన కేఫాకు తర్వాత 12 కనబడిను. అటు పిమ్మట 500కి ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనబడిను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తర్వాత ఆయన యాకోబుకు, అటు తర్వాత అపోస్తులందరికీ కనబడిను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు దాదాపు ఎంతమందికి కనబడ్డారట? 500 మంది సహోదరులకు కనబడ్డారట. లూకాసు వార్త 24వ అధ్యాయము, లూకాసు వార్త 24వ అధ్యాయము 44 నుండి చదువుదాం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథాలలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడిన వన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనసు తెరిచి ఇవన్నీ చెప్పిన తర్వాత 49వ వచనం ఒకసారి చదవండి. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పెను. ఆయన బేతనీ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. అంటే మీరు పైనుండి శక్తి పొందేంత వరకు పట్టణంలోనే ఉండాలి అనే రూల్ ఎవరు పెట్టారు? యేసు ప్రభు వారు పెట్టారు.
అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయం. అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయం 3వ వచనం. అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయము 3వ వచనం. మీరు అన్నీ రాసుకుని పెట్టుకోండి, మీకు ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏమా? ఆయన శ్రమపడిన తర్వాత, అనగా మరణించి తిరిగి లేచిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు. ఎన్ని దినాలు కనబడ్డారంట? 40 దినాల పాటు వారికి కనబడుతూ దేవుని రాజ్య విషయములను గురించి బోధిస్తూ అనేక ప్రమాణములను, రుజువులను వారికి చూపి వారికి తాను సజీవునిగా కనపరుచుకును. ఎంతమందికి కనబడ్డారని ఇందాక 15వ అధ్యాయంలో చదువుకున్న కొరింథీ పత్రికలో 500 మంది కంటే ఎక్కువ మందికి. ఎన్ని రోజుల పాటు? 40 రోజుల పాటు. అమ్మా, నెక్స్ట్, అనేక ప్రమాణములను వారికి చూపి తాను సజీవునిగా కనపరుచుకును. ఆయన వారిని కలుసుకొని ఇలాగో ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుంచి ఎక్కడికి వెళ్ళొద్దు, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో లేదా పరిశుద్ధాత్మతో బాప్తిస్మం పొందుతారు అన్నాడు. క్లియర్ కదా ఇక్కడ వరకు మీకు? యేసు ప్రభు వారు మరణించి సజీవుడై తిరిగి లేచాక 40 రోజుల పాటు కనబడుతూనే ఉన్నారు. ఒక్కసారి కనబడి వెళ్ళిపోలేదు. అందుకే మార్క్స్ వార్తలో ఒక చోట నుంచి వెళ్ళినట్టు ఉంటుంది, మత్తయి సువార్తలో మరో చోట వెళ్ళినట్టు ఉంటుంది, లూకాసు వార్తలో ఇంకో చోట నుంచి శిష్యుల దగ్గర నుంచి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. ఇవన్నీ చూసి ఏమనుకుంటారంటే, ఇక్కడేమో ఎక్కడి నుంచి వెళ్ళాడు, ఇక్కడ నుంచి వెళ్ళాడు, ఇక్కడేమో ఎక్కడి నుంచి వెళ్ళాడు, యేసు ప్రభు ఒక చోట నుంచి వెళ్ళలేదు పరలోకానికి అంటారు. ఆయన ఒక్కోసారి ఒక్కో చోట నుంచి వెళుతూ ఉన్నారు. ఆయన అర్థమైందా? 40 దినాలు 40 చోట్ల నుంచి వెళ్ళారు ఆయన. అందులో ముఖ్యమైన ఘట్టాలు ఏవైతే ఉన్నాయో వాటినే అపోస్తలు వాళ్ళ యొక్క పుస్తకాల్లో రాశారు, అంతే. అందుకే బైబిల్ చదివేటప్పుడు కొంచెం శ్రద్ధ పెడితే తప్పులు బైబిల్లో ఉండవు, మన చదివే విధానంలో ఉంటాయనేది అర్థం అవుద్ది. సరే, ఇప్పుడు కోతకాల పండగ, సునాదకాల పండగ, అందులో విడిపించటాలు, కొనటాలు, అమ్మటాలు, తేవటాలు, ఇవ్వటాలు, బలులు, సంప్రదాయాలు, పద్ధతులు, ఇశ్రాయేలీలకి చాలా ఉన్నాయి. అసలు వాళ్ళ పండగలతోనే ఖాళీ ఉండదు. వాళ్ళకి చాలా పండగలు, వాళ్ళకి చాలా సిద్ధాంతాలు, చాలా పద్ధతులు, చాలా ఆచారాలు, చాలా బలులు. అసలు ధర్మశాస్త్రంలో నిజంగా దిగితే ఇంకా వేరే పని చేసుకునే ఖాళీ కూడా ఉండదు. అందుకే ధర్మశాస్త్రం అంతయు ఆచరించాలంటే ఎవడి వల్ల కాలేదంట కూడా. అంత క్లిష్టమైంది ధర్మశాస్త్రం. అంటే అంతలా వాళ్ళని ముంచి తీస్తే తప్ప వాళ్ళు భక్తిలో సరిగా ఎదగరనుకున్నారేమో తండ్రి. చాలా పనులు పెట్టారు, బిజీగా ఉంటే జాగ్రత్తగా ఏడుస్తారని. ఎంత పెట్టినా కూడా వాళ్ళు జాగ్రత్తగా ఉన్నారా ఇశ్రాయేలీలు? తప్పుల మీద తప్పులు చేస్తూ శిక్షలు తెచ్చుకున్నారు. సరే, ఇప్పుడు క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత వీటిని క్రొత్త నిబంధన నెరవేర్పులో ఎలా చూడాలి అని అంటే, యేసు ప్రభు వారు మరణించినది పస్కా పండుగ దినాలలో. ఈ సంగతి మీ అందరికీ తెలుసు. అందుకే పౌలు భక్తుడు కూడా కొరింథీ పత్రికలో ఏమంటాడంటే, మన పస్కా పశువు వధింపబడెను అంటాడు. కొరింథీలకు రాసిన 2వ పత్రిక ఒకసారి చూద్దాం. అది కూడా మొదటి పత్రిక 5వ అధ్యాయం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదవండి. మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడిను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యము సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము అన్నాడు. అంటే పస్కా పండుగ విధి విధానాలు క్రీస్తు దగ్గరకు వచ్చాక ఆగిపోయాయి. పస్కా పండుగ ఎక్కడ దాకా వచ్చి ఆగిపోయింది? క్రీస్తు దాకా వచ్చి ఆగిపోయింది. ఎందుకు? పస్కా పశువు ఎవరో కాదు, క్రీస్తే. దానికి సాదృశ్యమే పస్కా అని డిక్లేర్ చేసేశారు. అంటే ఇంకా పస్కా పండుగ చేయాల్సిన అవసరత లేదు. మీరు పాత నిబంధన అంతా వెతకండి, అన్నీ ఎక్కడో చోట ఆగిపోతుంటాయి. అదేంటి ఆగిపోవడం ఎలా కుదురుద్ది అంటే ఆగిపోతాయి అంతే. అది తెలియక కొంతమంది ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. కొన్ని ఆగిపోవాలంతే. అలా ఆగిపోవాలని దేవుడు నిర్ణయించాడు. కొన్ని సందర్భాల్లో మొదలవుతాయి, అవి చరిత్రలో జరిగి క్రీస్తుకు రుజువులుగా కనబడి మధ్యలో ఏమైపోతాయి? ఆగిపోతాయి. మీకు ఒక విషయం చెప్పనా? ఆల్రెడీ సెమినార్లో ప్రసంగమే మాట్లాడాను. ఆల్రెడీ మన ఛానల్లో ఉంటుంది, మన విజయప్రసాద్ ఫౌండేషన్ ఛానల్లో ఎక్కడో ఉంటుంది అది. అందులో ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను. నేను యెరూషలేం వెళ్ళినప్పుడు చాలా తొందరపడిపోయాను. బేతెస్దా కోనేటికి వెళ్దాం అని వాళ్ళతో. వెళ్దాం ఇంకా చాలా ఉన్నాయి చూడాల్సినవి అంటే ముందు బేతెస్దా కోనేటికి వెళ్ళిపోదాం అన్నాను నేను. సర్లేడు తినేస్తున్నాడు బుర్రకాయ అని చెప్పేసి పొద్దునే కారు తీసుకొని టిఫిన్ చేసిన వెంటనే బయలుదేరిపోయాం. ఎక్కడికి? బేతెస్దా కోనేటికి. కంగారుగా వెళ్ళాక
కోనేరు లేదు, గుడ్డు లేదు అక్కడ. రే కోనేరు ఏదిరా అని అడుగుతున్నాను తీసుకెళ్ళిన వాళ్ళని. సార్ కోనేరు ఏడుంది సార్ అన్నాడు. అదేందయ్యా మరి బెతెస్దా కోనేరు బైబిల్లో ఉంది కదా, మేము చదువుకుంటాం కదా అంటే, అదే కోనేరు అంటున్నాడు. అదేమో ఎండిపోయింది, పడిపోయింది, శిథిలావస్థలో ఉంది, మంటపాలు కూడా పడిపోయి ఉన్నాయి. ఏంటి ఇక్కడ 5 మంటపాలు ఉంటాయన్నారు, అదన్నారు ఇదన్నారంటే అవి ఉండేవి, ఇప్పుడు పడిపోయాయి, శిథిలావస్థలో ఉన్నాయి. మరి వాటర్ ఏముందంటే మెట్లు దిగుతూ కిందకి వెళ్తే చిన్న బొగ్గు ఉంది, చిన్నది. అప్పుడు అది పైకి ఉండేదట. ఇప్పుడు బిల్డింగులు కట్టేసి మట్టి పోసేసి వేల సంవత్సరాలు గడిచిపోయాయి కదా, మొత్తం కప్పడిపోయి కింద ఎక్కడికో సమాధిలో దిగినట్టు దిగితే అక్కడ గబ్బిలాలు, వాసన, నల్లగా ఏదో పేరుకుపోయినట్టు ఆ మంటపాలు అన్నీ శిథిలావస్థలో కనబడ్డాయి. అదన్నా అలా ఉందంటే కారణం ఏంటో తెలుసా? టూరిస్టులు మరి డబ్బులు కట్టాలి కదా ఇజ్రాయెల్కి. ఉత్తినే ఏమీ లేవు, అన్నీ కప్పెట్టేసామంటే డబ్బులు కడతారు ఎవరైనా? వెళ్తారు, చూడడానికి ఎవడైనా వెళ్తాడా? వెళ్ళడు కదా. అందుకని వాళ్ళు ఆ కొన్ని అయినా అటు ఉంచారు. ఎందుకు? టూరిస్టులు కావాలి, అదే ఆదాయం. ఇప్పుడు ఇజ్రాయెల్కి బోల్డ్ అంత ఆదాయం ఈ క్రైస్తవుల వల్ల. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు అందరూ యేసు ప్రభు సమాధి చూడడానికి ఇజ్రాయెల్కి పోతూనే ఉంటారు. ఇజ్రాయెల్లో చూడచక్కటి ప్రదేశాలు అంటే ఏమి ఉండవు. మెయిన్గా ఎక్కువ టూరిస్టులు వెళ్ళేది దేనికోసం? యేసు ప్రభు సంచరించిన ప్రదేశాలు. ఈ బైబిల్లో వ్రాయబడినటువంటి జియోగ్రాఫికల్ ఎవిడెన్సెస్ ఇక్కడ ఉన్నాయి, మేము చూసి రావాలి అని వెళ్తుంటారు. అలా బేతెస్దా కోనేటికి వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది, అయితే దేవదూత రావట్లేదన్నమాట, కోనేటిలో నీళ్లు కదపట్లేదన్నమాట. ఇక్కడ ఎవరు పూర్వం కూర్చున్నట్టు రోగులు ఎవరు కూర్చోవట్లేదన్నమాట. ముందు దిగినోడికి స్వస్థత రావట్లేదన్నమాట. అంటే బేతెస్దా కోనేటిని దేవుడు ఏం చేశాడు? ఆపేశాడు. ఎందుకు మొదలెట్టినట్టు, ఎందుకు ఆపేసినట్టు? ఆపేస్తాడు. ఒక పని ఉంటుంది, దానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక పూర్తయిన తర్వాత అది ఏమైపోద్ది? ఆగిపోద్ది. ఇది పద్ధతి. మన్నా కురుస్తుందా ఇప్పుడు ఇజ్రాయెల్ వెళ్తే? కురుస్తుందా? ఇప్పుడు ఇజ్రాయెల్ అందరూ మన్నా తింటున్నారా ఏంది? ఇరానుడు వాళ్ళ మీద దాడులు చేస్తున్నప్పుడు ఏం పర్లేదు మనకు మన్నా పడుతుంది అంటారా? ఏమ్మా కురుస్తుందా? మన్నా ఆగిపోయిందా? ఇప్పుడు ఆగిపోయింది. అసలు ఎందుకు కురిపించినట్టు, ఎందుకు ఆపేసినట్టు? ఒక పద్ధతి ఉంటుందమ్మా బైబిల్లో, అది కంటిన్యూగా అవ్వదు. మీరు మోసపోకండి. ఇప్పుడు ఎవడో వచ్చి నేను మన్నా కురిపిస్తా అన్నాడు వెనక పోకూడదు మీరు. అబ్బా మంచి ప్రవక్త వచ్చాడు, అద్భుతమైన వ్యక్తి వచ్చాడు, అద్భుతం చేస్తాడట, మన్నా కురిపిస్తాడట, పదండి ఆర్ట్స్ కాలేజీకి రౌండ్కి పోదామంటే మీరు ఎందుకు పనికి రాకుండా మోసపోతారు. అందుకే బైబిల్ చదివేటప్పుడు సందర్భాలు తెలియాలి, చరిత్ర తెలియాలి, చాలా అధ్యయనం చేయాలి, బుర్ర ఉండాలి. కొంతమందికి అవి ఏవీ లేవు. గుడ్డెద్దు చేలో పడ్డట్టు, అరే బాబో దున్నపోతు ఈనిందిరా అని మైకులో చెప్తాడు. మనం ఇంకేం ఆలోచించకుండా అర్జెంటుగా దోణ కట్టేయండి ఎక్కడికైనా పోద్దేమో అంటాం. ఇంకోటి వచ్చి అంటాడు మరి నాకు జున్నుపాలు ఇప్పుడు ఇస్తారంటాడు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఈరోజు. కనీసం కొంచెమైనా అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు, మనం ఏం వింటున్నాం, ఇది ఎంతవరకు కరెక్ట్, ఈ ఆలోచన విధానం మనలో ఉంటేనే మనం మోసపోకుండా అర్థం చేసుకోగలుగుతాం. చాలా ఆగిపోయినాయి అలాగా, ఇప్పుడు ఏం ఉండవు. అంతెందుకు ఇత్తడి సర్పం నిలబెట్టాడా మోషే? పాము కాటు తగిలిన వాళ్ళందరూ ఏం చూడాలి? ఆ సర్పం చూసిన ప్రతివాడు ఏం పొందాడు? స్వస్థత పొందాడా? ఉందా సర్పం? అది ఉందా? తర్వాత దాన్నే పెద్ద అడావిడి చేసేసి నిలబెట్టేసి నెహుష్టాన్ అని పేరు పెట్టి అర్చనాచారాదులు మొదలెడితే అప్పుడు చిన్నాభిన్నం చేశాడు. చిన్నాభిన్నం చేసి దాన్ని లేకుండా చేశాడు. నెబో కొండ మీదకి వెళ్ళాం మేము కూడా. మోషే నెబో పర్వతం మీదకి వెళ్తే ఆ పర్వతం మీద నాకు ఆ సర్పం కనబడింది. ఒరి నాయన ఇది చిన్నాభిన్నం అయిపోయింది కదా, మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చిందిరా అన్నాను నేను అక్కడికి వెళ్ళాక. విచిత్రం చెప్పనా, ఆ రోజు ఒక 4-5 బస్సులు వచ్చాయండి క్రిస్టియన్స్. మేము వెళ్ళిన రోజే 4-5 బస్సులు వస్తుంటారు కదా, ఇంకా అన్ని ప్రాంతాల నుంచి అన్ని దేశాల నుంచి వస్తుంటారు కదా. 4-5 బస్సులు వచ్చాయి క్రైస్తవులు. ఒక్కొక్కడు పొర్లు దండాలు పెట్టేస్తున్నారు ఆ బొమ్మ దగ్గర. ఇప్పుడే ఇట్ట తగలడ్డారంటే ఏంటి, కొత్త నిబంధన పరిపూర్ణమైన తర్వాత వీళ్ళు ఇట్ట తగలడ్డారంటే ఆ అజ్ఞాన కాలంలో ఇశ్రాయేలీలు ఇంకెంత చేసి ఉంటారో అని నవ్వుకున్నాను నేను. వీడియోలు కూడా తీశాను, ఇంటి దగ్గర ఉన్నాయి, ఆ సిస్టంలు ఉంటాయి, వీడియోలు కూడా తీశాను. అంటే అప్పుడు పాత ఫోన్, అది శాంసంగ్ ఏదో చిన్న ఫోన్ ఉండేది, అప్పుడు చాలా రోజులు అవుతుంది కదా వెళ్ళి. అప్పుడు వీడియోలు తీసి వారు నాయన ఇంత దారుణం ఏందిరా నాయన, మీకు అసలు మీ పాస్టర్ ఎవర్రా నాయన, మీకు కనీసం బైబిల్ సరిగ్గా బోధించి ఉంటే మీరు ఇట్లా పిచ్చి పనులు చేయరు, వచ్చి పొర్లు దండాలు పెట్టేస్తున్నారు అక్కడ ఆ బొమ్మకి. అంటే ఏదో ఒకటి ఉంటే, సింబాలిక్గా ఉంటే ఇది ఇక్కడ జరిగిందని చెప్పడానికి బాగుంటుందని వాళ్ళు పెట్టారు. మరి ఉత్తినే టూరిస్టులు వెళ్ళినప్పుడు ఏం కనబడలేదు అనుకోండి, ఏం చేస్తారు టూరిస్టులు? ఏమి లేదు ఇక్కడ ఇంత డబ్బులు ఖర్చు పెట్టి అనవసరంగా వచ్చాం అనుకుంటారు కదా. అందుకని టూరిస్టులను మెప్పించడానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం ఏం చేసిందంటే, అరే నాయన మోషే గారు
ఏదైతే పాము నిలబెట్టారో ఇత్తడి సర్పం అది ఇట్టనే ఉంటుందని చెప్పేసి ఓ ఇత్తడి సర్పాన్ని అక్కడ క్రియేట్ చేసి పెట్టేశారు. వీళ్ళు వెళ్ళి దానికి మొక్కేస్తున్నారు. ఎప్పుడు బాగుపడతారంటారు మన వాళ్ళు? బాగుపడతారంటారు అసలు? ఈ జన్మకు బాగుపడరు అలాంటి వాళ్ళు. అసలు మనం చెప్పినా కూడా కొంతమంది అర్థం చేసుకోరు. ఆ మొక్తాం మా విశ్వాసం మాది, మీ విశ్వాసం మీద అంటారు. మళ్ళీ ఊరిన ఆయన అందరి విశ్వాసం ఒకటేరా బాబు అన్న మొత్తుకున్నా వినరు. మా విశ్వాసం మాది, మీ విశ్వాసం మీది. కానీ బైబిల్ ఏమంటుంది? విశ్వాసం ఒక్కటే అంటది. బైబిల్ ఏమంటుంది? విశ్వాసం ఒక్కటే అంటది. సో ఇలాగా దేవుడు కొన్నింటిని ఏం చేశాడమ్మా? ఆపేశాడు. బలులు ఆపేశాడా లేదా? బలులు ఇంకొన్నాయా? ఉన్నాయా? మండపేటలో మొన్న ఎవరు ఇచ్చారట ఒక ఆయన, నిజం 2 గొర్రె పిల్లలు తెచ్చి మేకపిల్లలు యేసుప్రభుకు బలి ఇచ్చారంట. ఇంక యేసుప్రభు బలి ఎందుకో మరి నాకు అర్థం కాల. యేసుప్రభుకు బలి అవసరమా? అడిగాడు ఆయనే బలి అయిపోయాడు. తనను తానే బలిగా సమర్పించుకొనెను అని బైబిల్లో వ్రాయబడితే మన ఊళ్ళో ఒక అడుగు ముందుకేసి ఎవరికి బలిస్తున్నారు? యేసుప్రభుకే బలిస్తున్నారు. అబ్బా. క్రైస్తవుల్లో ధ్వజస్తంభాలు నిలబెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కాపీ పేస్ట్. ఎవరినో చూడడం, ఇంక ఇలా చేసేద్దాం అనుకోవడం. ఎప్పటికీ మరి తెలివి వస్తుందో, ఎప్పటికి జ్ఞానం వస్తుందో. ఇలా ఓపెన్గా చెప్పాను అనుకోండి, మళ్ళీ నాకు ఏమని త్యాగేస్తారు తెలుసా? ఈయన మమ్మల్ని విమర్శిస్తాడని అంటారు. అంటే ఏంటట? విమర్శిస్తాడా? ఇది వద్దురా బాబు అని చెప్తే విమర్శించడమా? ఇది కరెక్ట్ కాదు, మన బైబిల్లో ఇలా లేదు, ప్రభు అలా చెప్పలేదు, ప్రభు చెప్పింది చేద్దామంటే విమర్శించడమా? ఇంకంతే. సరే మీరు పాయింట్కి రండి. ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి, కొంతకాలం తర్వాత ఏమయ్యాయి? ఆగిపోయాయి. పస్కా కూడా ఏమైంది? ఆగిపోయింది. ఇప్పుడు పస్కా చేయాల్సిన పని లేదు. పస్కా చేయాల్సిన పని లేదు. ఎందుకు పస్కా చేయాల్సిన పని లేదంటే ఆల్రెడీ మన పస్కా పశువు వధింపబడ్డారు. ఇప్పుడు మనం చేసే పస్కా ఆత్మీయంగా చేసే పస్కా చేయాలి. పస్కా ఎలాగా? ఇశ్రాయేలీలాగా బాహ్యంగా కాదు, శరీరానుసారంగా కాదు, ఆత్మీయంగా చేయాలి. అంతే. పాతదైన పులిపిండితో కాక నిష్కాపట్యము సత్యము అను వాటితో మనం ఏం చేయాలట? పండగ చేయాలట. ఏమేమి వాడాలట ఆ పండగకి? నిష్కాపట్యం వాడాలట, ఇంకోటి ఏం వాడాలట? సత్యం వాడాలట. అంటే ఈ పండగ ఎక్కడ జరిగే పండగ? అంతరంగంలో జరిగే పండగ, హృదయంలో జరిగే పస్కా పండగ, ప్రభు ద్వారా జరిగే పస్కా పండగ. అంటే దానికి రుజువు అయిపోయింది, నిర్ధారణ అయిపోయింది. ప్రభు దాన్ని ప్రత్యక్షంగా క్రొత్త నిబంధనలో పరిపూర్ణం చేసి చూపించారు. నెక్స్ట్ ఎక్కడ ఆగుతున్నాం ఇప్పుడు మనం? కోతకాలపు పండగ. దాన్నే పెంతెకొస్తు పండగ అన్నారు హీబ్రూలో. పెంతెకొస్తు అనే పదం తెలుగు పదం కాదు. పెంతెకొస్తు అనే పదం పాత గ్రంథంలో వ్రాయబడినటువంటి పదాన్ని యాజ్ ఇట్ ఈజ్గా అనువదించారు. అర్థమైందా? రైట్. ఇది ఆదిమ హీబ్రూ గ్రీకు మూల భాషలో నుండి తర్జుమా చేయబడినటువంటి గ్రంథం. ఈ పెంతెకొస్తు పండగ దినాన పరిశుద్ధాత్మ భూమి మీదకు దిగి వచ్చారు. దాని గూర్చి యేసుప్రభు ముందే చెప్పారు, పస్కా నాది. పెంతెకొస్తు ఎవరిది? పరిశుద్ధాత్మనిది. నోటీస్ పాయింట్. పస్కా ఎవరిది? యేసుక్రీస్తుది. ఆయన బలవుతారు ఆ రోజు. పెంతెకొస్తు ఎవరిది? పరిశుద్ధాత్మనిది. ఆయన దిగొస్తారు ఆ రోజు. యేసుప్రభు బలి అవ్వడం ఒక పండగ నెరవేరిపోయింది, పరిశుద్ధాత్ముడు దిగి రావడం మరో పండగ నెరవేరుతోంది. ఆ పండగే పెంతెకొస్తు పండగ. సరిగా ఈస్టర్ తర్వాత 50 రోజులకు లెక్క కడితే, సరిగా ఈస్టర్ తర్వాత ఎన్ని రోజులు? 50 రోజులు. 40 రోజుల పాటు యేసుప్రభు వారు కనబడతానే ఉన్నారు. ఈస్టర్ అంటే పునరుద్ధాన దినం. పునరుద్ధానం అయిన తర్వాత యేసుప్రభు వారు 40 రోజుల పాటు కనబడతా ఉన్నారని లేఖనాధారాలు మీకు చూపించాను ఇప్పుడు. ఆ తర్వాత కరెక్ట్గా 10 రోజులకి పెంతెకొస్తు పండగ వచ్చింది. పస్కా తర్వాత 50 రోజులకి. ఆ పెంతెకొస్తు పండగ దినాన పరిశుద్ధాత్మ యొక్క రాక ఈ భూమి మీదకు జరిగింది. అర్థమైందా? ఇప్పుడు చదవండి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. వారు పెంతెకొస్తు పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఎక్కడి నుంచట? ఆకాశము నుండి అకస్మాత్తుగా
వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండింది. ఇది దర్శనం కాసుమా, ఫిజికల్గా నేరుగా డైరెక్ట్గా జరిగినటువంటి సంఘటన. పెంతెకొస్తు అనే పండగ దినంలో వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా అగ్నితో నిండిందంట. చూడండి, ఒక ధ్వని కూడా నిండింది, ఒక ధ్వని వచ్చింది, నిండింది. అప్పుడు 3వ వచనంలో అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడ్డాయి. అంటే వారు ప్రార్థనలో లేరప్పుడు, వారు మెలకుగానే ఉన్నారు, ఒక చోట కూడి ఉన్నారు, ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళందరూ ఏదో మాట్లాడుకుంటున్నారు, అపోస్తలులు అందరూ కూర్చొని సంథింగ్ ఏదో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు అలా మాట్లాడుకుంటున్నప్పుడు ఒక పెద్ద ధ్వని వచ్చింది ఆకాశం నుంచి. ఆ రోజు పెంతెకొస్తు అనే పండగ దినం. పాయింట్ అర్థమైంది కదా? ఆ ధ్వని వచ్చి అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడ్డాయి. వారందరూ షాక్లో ఉన్నారు. అలా చూస్తూ ఉండగానే అగ్నిజ్వాలల వంటి నాలుకలు అన్ని వైపుల నుండి విభాగింపబడినట్టుగా వారికి కనబడ్డాయి. అలా కనబడి వారిలో ఒక్కొక్కని మీద ఒక జ్వాల వాలగా, ఒక్కొక్క జ్వాలలాగా ఒక్కొక్కని మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాటలాడసాగిరి. చూడండి, ఏ భాషల్లో మాట్లాడారట? అన్య భాషలలో మాటలాడసాగిరి. చాలా జాగ్రత్తగా ఈ దినాన్ని అర్థం చేసుకుంటే మనం, పస్కా యేసుప్రభు వారి దినం, పెంతెకొస్తు పరిశుద్ధాత్ముని యొక్క దినం. ఈ పెంతెకొస్తు అనేది కోతకాలానికి సూచన పండగ. ఏ పండగ అది? కోతకాలపు పండగ. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు ఏం ప్రారంభమైందట? కోత ప్రారంభమైంది. ఏం ప్రారంభమైంది? కోత ప్రారంభమైంది. పస్కా పశువు, యేసుప్రభు బలి, రెండు సేమ్ సూచన. అదేమో ఛాయ, ఇదేమో నిజస్వరూపం. కోతకాలం పెంతెకొస్తు, పరిశుద్ధాత్ముని రాకడ, అదేమో ఛాయ, ఇదేమో నిజస్వరూపం. ఇదిగో ఇప్పుడే పొలములను మీ కన్నులెత్తి చూడుడి, అవి కోతకు సిద్ధముగా ఉన్నవి. కోయువారిని పంపమని, కోతకు పనివారిని పంపమని మీ తండ్రిని ఏం చేయాలట? వేడుకోవాలట. కోత సిద్ధంగా ఉంది, పనివారు కావాలి. కోత విస్తారంగా ఉంది, పనివారు కావాలి. అందుకని మీరు మీ తండ్రిని వేడుకోండి, యజమానుని వేడుకోండి, పనివారిని పంపమని వేడుకోండి అని యేసుప్రభు వారు సెలవిచ్చారు. మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఎంత కరెక్ట్గా రెండు సెట్ అవుతున్నాయో చూడండి. పస్కా పండగ యేసుప్రభు వారి బలికి సెట్ అయిపోతుంది. కోతకాలపు పండగ పెంతెకొస్తు పండగ ఎవరికి సెట్ అవుతుంది? పరిశుద్ధాత్ముని రాకడకు సెట్ అవుతుంది. పరిశుద్ధాత్ముడు వచ్చేశారు. మీరు అనుకోవచ్చు, పరిశుద్ధాత్ముడు అంతకుముందు భూమి మీదకి రాలేదా అని మీరు అనుకోవచ్చు. యేసుప్రభు అంతకుముందు భూమి మీదకి రాలేదా ఏంటి? యేసుప్రభు కూడా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయన ఆది నుండి ఉన్నవాడు. కానీ శరీరధారిగా ఎప్పుడు వచ్చారు? శాశ్వతంగా కన్య మరియ గర్భంలో నుండి శరీరధారిగా శాశ్వతంగా భూలోకానికి వచ్చారు. అండ్ ద సేమ్ సెన్స్ పరిశుద్ధాత్ముడు కూడా వచ్చిపోతూ ఉన్నవారే. కానీ ఆయన శాశ్వతంగా ఎప్పుడు వచ్చారు? పెంతెకొస్తు పండగ దినాన వచ్చారు. యేసుప్రభు వారు వచ్చారు, ఈస్టర్ రోజున వెళ్ళిపోయారు, మళ్ళీ వచ్చారు. 40 రోజులు ఉన్నారు. ఈ 40 రోజులు వీరికి కనబడుతూ 500 మంది సహోదరులకు కనబడి ఇంక శాశ్వతంగా ఏం చేశారు? వెళ్ళిపోయారు. మళ్ళీ వస్తాను రెండవ రాకడలో అని చెప్పారు. స్థలం సిద్ధపరచడానికి వెళ్తాను, మళ్ళీ వస్తాను, నేనుండు స్థలమునకు మిమ్మల్ని తీసుకొని వెళ్తానని వాగ్దానం చేశారు. అది అయిపోయింది చాప్టర్. ఇప్పుడు పరిశుద్ధాత్ముని పంపిస్తున్నాను. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళి ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాను. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చేశారు. ఎప్పటి వరకు ఉంటారట ఆయన? విమోచన దినము వరకు. ఎఫెసు పత్రికలో చెప్తాడు, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడితిరి అంటాడు. ఎప్పటి వరకు? విమోచన దినం వరకు పరిశుద్ధాత్ముడు మీతోనే ఉంటాడు, మీలోనే ఉంటాడు. ఆయన వచ్చేసాడు, ఇక్కడే ఉంటాడు, సంఘంలోనే ఉంటాడు. ఎప్పటి వరకు ఉంటాడు? విమోచన దినం వరకు. ఇది నమ్మాలి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నారు చూడండి, 15వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం చదవండి. ఒకసారి ఆగండి. నేను వెళ్ళిపోతున్నానే కదా కాన్సెప్ట్. అక్కడ ప్రభు వెళ్ళిపోతున్నారు, నేను వెళ్ళిపోతున్నాను.
మీ వద్ద నేను 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 తండ్రిని వేడుకుంటాను 16వ వచనం. మీ వద్ద అది ఒకసారి అండర్లైన్ చేయండి. ఎప్పుడు గట్టిగా చదవండి, అందరూ చదవండి ఒకసారి. మళ్ళీ సరిగా చెవులకున్న తుప్పు వదిలిపోవాలి. అంతే కదా, అంతే కదా, అంతే కదా. అంటే అప్పుడప్పుడునా అని డౌట్ నాకు. ఎల్లప్పుడూ ఉంటాడు. ఇంకా మళ్ళీ మళ్ళీ వస్తాడా? వచ్చేసాడా ఆయన? వచ్చేసి ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? ఆయన మీతో ఉండును. ఉందా బైబిల్లో? ఉందా బైబిల్లో? ఆయన 17వ వచనం, 17వ వచనం మళ్ళీ చదివండి ఒకసారి. 17వ వచనం చదవండి. లోకం ఆయన్ని చూడదు, ఆయనను ఎరగదు, గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయన్ని ఎరుగుదురు, ఆయన మీతో కూడా. బా, ఇది ఒకటి బాగుంది వచనం. పైన ఏంటి బాగా నొక్కి చదవమన్నాను? ఎల్లప్పుడూ. ఇక్కడ ఇంకోటి ఏంటి నొక్కి చదవమంటున్నాను? మీతో కూడా నివసించును. ఈ రెండు అండర్లైన్ చేసుకోండి. 3 మీలో ఉండును. అమ్మా 3 విషయాలు తెలుసుకున్నాం మనం ఇక్కడ. ఎల్లప్పుడూ ఉంటాడు, మీతో కూడా నివసిస్తాడు, ఇంకోటి 3వది మీలో ఉంటాడు. ఫస్ట్ నేను చెప్పండి. ఎల్లప్పుడూ ఉంటాడు, మీతో కూడా నివసిస్తాడు, 3వది మీలోనే ఉంటాడు. ఇప్పుడు పాయింట్కి వస్తున్నాను. ఆత్మ దిగిరావా అంటే బాగుందా? మళ్ళీ దిగాలా? చెప్పండి. మళ్ళీ దిగాలా అని అడుగుతున్నాను నేను. ఆయన దిగేశారు, వచ్చేశారు. ఇప్పుడు కన్యమరియ త్వరగా కనునుగాక అని ప్రార్థన చేశాను అనుకో, నేను నువ్వేమంటావు నాతో? చెప్పు, పర్లేదు. కన్యమరియ త్వరగా క్రీస్తును కనునుగాక అని ప్రార్థన చేశాను నేను. ఏమంటావు నువ్వు నాతో? అదేంది అది అయిపోయింది కదా అంటావు. అప్పుడు నేను యెషయా గ్రంథానికి తీసుకెళ్ళి 7వ అధ్యాయానికి తీసుకెళ్ళి కన్యక గర్భవతి అయి ఉంది కదా బైబిల్లో అంటాను. నువ్వేమంటావు? చెప్పర్లేదు, ఏమంటావు చెప్పే, త్వరగా చెప్పే. ఏమంటావు? చెప్పు సోదరా, ఏమంటావు? అది అయిపోయింది కదా భయ్యా. నువ్వు యెషయా గ్రంథంలో ఆగిపోతే ఎట్టా? నువ్వు రా, మత్తయి సువార్తకి రా, లూకా సువార్తకి రా, అది అయిపోయింది. నువ్వు కాలానుగుణంగా చదవట్లేదు బైబిల్ని అంటావా? అనవా? అంటావు కదా. తెలుగు పనిచేస్తుంది అయితే సంతోషం. ఇప్పుడు మరి యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం. యోవేలు గ్రంథం పాత నిబంధన 2వ అధ్యాయం 2వ అధ్యాయం 28 చదవండి. యోవేలు దొరకలేదా? టైం పడద్దా? 754 పేజీ. తిరగేసేస్తున్నారు ఇంకా పాపం పిల్లలు. దొరికిందా? 754 చదవండి. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. ఇది ఎక్కడ? పాత నిబంధన. యోవేలు ప్రవక్త చెప్తున్నాడు, ఇది నెరవేరాల్సి ఉంది. యెషయా ప్రవక్త చెప్పాడు, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, నెరవేరాల్సి ఉంది. అంతే కదా. మీ కుమారులు కుమార్తెలు ఏం చెప్తారు? ప్రవచనాలు చెప్తారు. ఈ వచనం జరక్కముందట యెహోవా యొక్క భయంకరమైన మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. ఇది యేసు ప్రభువు వారు మరణించినప్పుడు జరిగింది. సూర్యుడు ఏమయ్యాడు? నలుపు అయిపోయాడు, భూకంపం వచ్చింది. ఇవన్నీ కూడా మెటాఫోర్ లాంగ్వేజ్, అంటే అలంకార రూపకంగా చెప్పబడతాయి. మెటాఫోర్ అంటారు దాన్ని, అలంకార రూపకంగా చెప్పబడతాయి. అలంకార రూపకంగా ప్రవచనాలు రాయబడ్డాయి. ఇప్పుడు ఆ వచనం అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం పెంతెకొస్తు పండగ దినాన నెరవేరింది అని పేతురు సాక్ష్యం ఇస్తున్నాడు, నేను కాదు. చూడండి పేతురు ఏమంటున్నాడు? 16వ వచనం 14 నుంచి 16 వరకు, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 14 నుండి 16 వరకు ఒకసారి చదవండి. ఏమంటున్నాడు పేతురు భక్తుడు? అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యోదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియొగ్గి నా మాటలు వినండి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దుబడిచి జామైన కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఇప్పుడు మీరు యోవేల్లో చదువుకున్నారు కదా 2:28లో.
అది ఇదే అంటున్నాడు ఈయన. యెషయా గ్రంథంలో చెప్పబడింది ఇదే, కన్యక గర్భవతి అయి. అది ఎక్కడ జరిగింది? మత్తయి సువార్తలో చదువుకున్నారు, అది ఇదే. అలాగే యోవేలు గ్రంథంలో చెప్పబడింది ఇదే. అంటే ఎక్కడ నెరవేరుతుంది అది? ఆ వచనం పెంతెకొస్తు పండగ దినాన నెరవేరాలి. ఎందుకంటే కోతకాల పండగది. పస్కా పండగలో ప్రభు మరణం జరగాలి. పస్కా పండగలో ప్రభు మరణం జరగాలి. ఆయన పస్కా పశువు వధింపబడాలి. అది పస్కాలోనే జరగాలి. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు దిగి రావడం ఎప్పుడు జరగాలి? పెంతెకొస్తులోనే జరగాలి. కోతకాలపు పండగలోనే జరగాలి. అర్థమైందా? అందుకే పెంతెకొస్తు పండగ దినాన పరిశుద్ధాత్ముడు వచ్చేశారు. ఆయన మీతో కూడా ఉంటారు, మీతో కూడా నివసిస్తారు, మీలోనే ఉంటారు. ఎల్లప్పుడూ ఉంటారు, మీతో కూడా నివసిస్తారు, మీలోనే ఉంటారు. లోకం ఆయనను చూడదు, ఆయనను పొందనేరదు, ఆయనను ఎరగదు. పాయింట్ అర్థమైందా? ఇప్పుడు చాలామంది మరి తెలుసో తెలియకో ప్రతి శుక్రవారం కూడుకోవటం, ఆత్మ దిగిరావా అని అడగడం. బాధపడకండి, నేను చెప్పేది వాస్తవా కాదా ఆలోచించండి. ఒకవేళ అలా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే మనస్ఫూర్తిగా ఆలోచించండి. ఇతను కూడా మనోడే కదా, మన సేవకుడే కదా, మన క్రైస్తవ విశ్వాసే కదా, ఈయన చెబుతున్నది కరెక్టా కాదా? మళ్ళీ దిగి రావడం ఏంటి? మీతో కూడా ఉండును, అబద్ధమా? ఎల్లప్పుడూ మీతో కూడా నివసిస్తాడు, అబద్ధమా? మీలో ఉంటాడు, అబద్ధమా? మళ్ళీ మళ్ళీ ఎక్కడి నుంచి దిగి రావాలి? ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి దిగి రావాలి? నెరవేరిన ప్రవచనం అది. పరిశుద్ధాత్ముడు వచ్చేసాడు సంఘంలోకి. ఆయన లేకపోతే సంఘం ఎందుకు పనికిరాదు? ఆయన ఇప్పుడు సంఘంలో ఉన్నాడు, మనతో పాటు ఉన్నాడు ఆయన. అందుకే ఈ బోధ మీకు ఎక్కుతుంది, ఈ బోధ నాలో నుండి వస్తుంది. ఇక్కడ ఆత్మీయ వాతావరణం ఉంది, పరిశుద్ధాత్మ సహవాసంలో ఉన్నాం మనం. నాలో ఉన్నాడు. ఎవరు ఆత్మీయంగా బ్రతుకుతున్నారో మీ అందరిలో ఉన్నాడు ఆయన. ఆయన లేకపోతే పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పును గురించి మన మనసు ఒప్పుకోదు. ఆయన ఉంటేనే పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి నిన్ను, నన్ను, లోకమును ఒప్పింపజేస్తాడు. ఆయన లేకపోతే మనలో ఒప్పుకోమను. దైవ భయం ఉండదు మనలో. దురాత్మే ఉంటే నువ్వు అవన్నీ ఒప్పుకో, లోకంలో ఇష్టానుసారంగా బతుకుతావు. నీలో ఉంటేనే పాపమును గూర్చియు, తీర్పును గూర్చియు, నీతిని గూర్చియు ఒప్పింపజేస్తాడు పరిశుద్ధాత్ముడు మనలో ఉండి. ఇప్పుడు మనలో ఉన్నవా అని నీ మనలోనే పెట్టుకుని మళ్ళీ రా 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 అంటే ఏమైనా బాగుందా? సాతాను నిన్ను మభ్యపెడుతున్నాడు. సంగమా జాగ్రత్త. ఒకసారి మనసు పెట్టి ఆలోచించు. మనందరం అన్నదమ్ములవే కదా, మనందరం అన్నదమ్ములవే. కూర్చుని ఆలోచిస్తే బైబిల్ అర్థం అవుద్ది. 2000 ఏళ్ళు అవుతుంది ప్రభు చెప్పి. యోహాను సువార్త 16వ అధ్యాయం కూడా చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం. అయితే నేను మీతో సత్యం చెప్తున్నాను, నేను వెళ్ళిపోవడం వల్లే మీకు ప్రయోజనం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును. ఆయన వస్తాడు, వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొనజేయును. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గూర్చియు, నేను తండ్రి వద్దకు వెళ్ళటం వలన మీరు ఇక నన్ను చూడరు కనుక నీతిని గూర్చియు, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గూర్చియు ఒప్పుకొనజేయును. నేను మీతో చెప్పవలసిన ఇంకొన అనేక సంగతులు గలవు, ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపవో సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోని తీసుకొని మీకు తెలియజేయును. ఆయన తెలియజేసిన తర్వాత మీరు పుస్తకాలు రాస్తారు. అంతవరకు మీరు రాయలేరు. ఎవరు? అపోస్తలు. అందుకే ఆయన వచ్చేదాకా మీరు పెన్ను పేపర్ ముట్టుకోకండి. ఆయన వచ్చేదాకా మీరు పెంతెకొస్తు పండగ దినం వరకు యెరూషలేములోనే నిలిచి ఉండండి. నిలిచే ఉన్నారు వాళ్ళు. యెరూషలేము విడిచి ఎక్కడికి వెళ్ళకండి. ఎందుకంటే యెరూషలేములోనే పరిశుద్ధాత్ముడు దిగాలన్న ప్రవచనం ఉంది. ఆయన అమెరికాలో దిగడు, ఆఫ్రికాలో దిగడు. ల్యాండ్ అవుతాడు పరలోకం నుంచి డైరెక్ట్. ఎక్కడ ల్యాండ్ అవ్వాలి? ఎక్కడ ల్యాండ్ అవ్వాలి? యెరూషలేములో ల్యాండ్ అయ్యి ప్రపంచం అంతా విస్తరించాలి. పాయింట్ అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి హైదరాబాద్లో విమానం లేచింది. హైదరాబాద్లో లేచిన విమానం ఒకేసారి అమెరికాలోను, ఆఫ్రికాలోను, జర్మనీలోను, జపాన్లోను, ఆస్ట్రేలియాలోను దిగింది అన్నాడు అనుకోండి. ఎవడైనా ఏమంటావు? అదేటా అంటావా అనవా? అదేటా కుదురుద్ది? దిగితే ఎక్కడో ఒక చోట దిగాలి కానీ అమెరికాలో, ఆఫ్రికాలో, జపాన్లో, ఆస్ట్రేలియాలో అన్ని చోట్ల ఒకే విమానం ఎలా దిగింది హైదరాబాద్ నుంచి టేకాఫ్ అయిపోయని చెప్తే అంటావనవా కదా? అలాగే పరలోకం నుండి వచ్చినటువంటి పరిశుద్ధాత్ముడు కోతకాలపు పండగ రోజున
పెంతెకొస్తు పండగ రోజున ఎక్కడ దిగారు? ఎక్కడ దిగారు? సదాకాలము మీతో ఉంటాడు. ఆయన మిమ్మల్ని విడిచిపెట్టి పోడు, మిమ్మల్ని అనాథలనుగా విడువను. ఈ ఒక్క సత్యాన్ని అర్థం చేసుకోండి, చాలా క్లారిటీ వస్తుంది. అప్పుడు సంఘ క్రమం, సంఘం ఎలా కట్టబడింది, కోతకాలం కోత ఎలా జరిగిందో అర్థం అవుద్ది. ఎంత కోత ఆ రోజు? 3000 పీపుల్, 3000 మందికి ఒకేసారి బాప్తిస్మం. పెంతెకొస్తు పండగ దినాన కోతకాలపు పండగ. కోత మొదలైంది, ఆత్మల కోత. ఆత్మల కోత ఒకేసారి అనేక ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలకి ఒకే విధంగా సువార్త ప్రకటించారు అన్య భాషల్లో. ప్రభుత్వం అయితే నెక్స్ట్ వారాల్లో మాట్లాడతాను ఆ విషయాన్ని గురించి మీకు ఇంకా అర్థమయ్యేలాగా. ఇక్కడతో స్టాప్ చేద్దాం, ఇక టైం అయిపోయింది. మీకు క్లారిటీగా అర్థమైంది కదా. పస్కా పండుగ ఎవరిది? ఎవరిలో నెరవేరింది? పస్కా పండుగ ఎవరిలో నెరవేరింది? క్రీస్తు యొక్క మరణంలో నెరవేరింది. పెంతెకొస్తు ఎవరిలో నెరవేరింది? పరిశుద్ధాత్మని రాకడలో నెరవేరింది. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎవరితో ఉన్నారు? ఎక్కడున్నారు? ఎప్పుడెప్పుడు ఉంటారు? శుక్రవారం రారు కదా, అది గుర్తుపెట్టుకోండి. చాలామంది శుక్రవారం ఆత్మారాధన అంటే ఆయనకి శుక్రవారం డేట్ ఇచ్చారు మనోళ్ళు. శనివారం డ్యూటీ లేదు ఆయనకి, ఆదివారం ఆఫ్ డ్యూటీ, సోమ మంగళ బుధ గురు నో డ్యూటీ. మళ్ళీ ఎప్పుడు ఆయన డ్యూటీ? మీరు ఎవరు డిసైడ్ చేయడానికి? తప్పు కదా, తప్ప కదా, ఎక్కడో పొరపాటు జరిగిందిగా. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, సాతాను చాలా కుయుక్తిగా తెలివిగా మనల్ని దారి తప్పిస్తుంటాడు, జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ చదివేటప్పుడు కొంచెం జ్ఞానం అవసరం, వివేకం అవసరం. ఆ జ్ఞానం వివేకం మనలో ఉన్నాయనుకోండి, ఎవరు మనల్ని దారి తప్పించలేరు. నిజమే కదా, బైబిల్ ఎలా చెప్పింది కదా, నేనే ఎక్కడో మిస్లీడ్ అయిపోయాను అని అనిపిస్తుంది. కొంతమంది శుక్రవారమే కనిపెడతారు పరిశుద్ధాత్మని గురించి. ఎప్పుడు కనిపెడతారు? శుక్రవారం కనిపెట్టమని ఉందా బైబిల్లో? అసలు పరిశుద్ధాత్మని గురించి కనిపెట్టడం ఎందుకు? ఆయన వచ్చేశారు. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? సంఘంలో ఉన్నారు. సంఘంలో ఉన్నారు ఆయన. నువ్వు మారు మనసు పొంది బాప్తిస్మం పొంది సంఘంలోనికి రా, పరిశుద్ధాత్మని సహవాసంలో ఉంటావు, నీలో ఆయన ఉంటాడు. నువ్వు బాప్తిస్మం పొంది మారు మనసు పొంది బాప్తిస్మం పొందు. ఆ బాప్తిస్మంలో నీ యథార్థమైన మారు మనసు అయితే, నిజమైన పశ్చాత్తాపం అయితే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను అన్నాడు. అప్పటి నుండి పరిశుద్ధాత్మ సహవాసంలో అడుగు పెడతావు. అప్పటి నుండి ఆయన నిన్ను వృద్ధి పొందిస్తూనే ఉంటాడు, బలపరుస్తూనే ఉంటాడు. పరిశుద్ధాత్మని పని ఏంటో తెలుసా? నిన్ను నన్ను చెక్కడం, నీకోసం నా కోసం విజ్ఞాపన చేయటం. ఒకసారి ఆయన నాలోకి వచ్చేసాడు, నీలోకి వచ్చేసాడంటే నీ క్రియలు సాక్ష్యం ఇస్తాయి. కొన్నాళ్ళకి తెలిసిపోద్ది నీలో ఏ ఆత్మ ఉందో. నీలో దైవాత్మ ఉందా దురాత్మ ఉందా, నీ క్రియలే సాక్ష్యం ఇస్తాయి. నీలో నుండి జీవజల నదులు పారుతున్నాయి అనుకో, టక 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 దేవుని వాక్యం బయటకు వస్తుంది అనుకో, మాట్లాడేది నువ్వు కాదు, మాట్లాడించేది ఎవరు? నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు. నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేస్తున్నాడు. నీలో ఉన్న జ్ఞాన సంగతులు ఒకటొకటి టక 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 వచ్చేస్తున్నాయి అనుకో, జీవజలపు నది నీలో నుండి ప్రవహిస్తుంది. అర్థమైందా? అలాంటి శక్తి గలవానిగా నిన్ను మారుస్తాడు. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆయన పిరికితనము గల ఆత్మను మనకు ఇవ్వలేదు, ఇచ్చేశాడు. ఏ ఆత్మని ఇచ్చేశాడు? ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే మనకు అనుగ్రహించెను. అనుగ్రహిస్తాడా? అనుగ్రహించాడా? ఆల్రెడీ ఇక్కడే ఉన్నాడు ఆయన. నువ్వు సంఘంలోకి వచ్చి తీసుకో ఆయన్ని, సంఘంలోకి వచ్చి ఆయన అనుభవించు, సంఘంలోకి వచ్చి ఆయన ఆస్వాదించు, సంఘంలో ఆయన సహవాసంలో వర్ధిల్లు, సంఘంలో ఉన్న పరిశుద్ధాత్మునికి లోబడు. అది బైబిల్ బోధిస్తున్న సత్యం. తెలియక ఒక ఆయనట మోకాళ్ళు ఇసుకలో వేయమన్నాడంట ఎండలో. అప్పుడు పరిశుద్ధాత్ముడు వస్తాడు నీలోకి అన్నాడట. నాకు ఎందుకో బాధ అనిపించింది. అసలు ఏమైనా జ్ఞానం ఉందా? బైబిల్ ఎక్కడైనా ఉందా? మీరు మోకాళ్ళు ఇసుకలో వేయండి, మీరు అలా బాధపడుతూ ఉంటే అప్పుడు పరిశుద్ధాత్ముడు దిగుతాడు. ఇది ఏమైనా లోకపు సిద్ధాంతమా, లోకపాచారమా? అసలు ఇదంతా ఆత్మకు సంబంధించింది. నీ మనసు మారాలి, ముందు హృదయం మారాలి, దేవుని యందు భయభక్తులు కలిగి పశ్చాత్తాపంతో ఆయన వైపు తిరగాలి. అప్పుడు నువ్వు మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన నాటి నుండి పరిశుద్ధాత్మ సహవాసంలో నువ్వు అడుగు పెడతావు. పరిశుద్ధాత్మ సహవాసం సంఘంలో ఉంటుంది. సంఘంలో దేవుని ఆత్మ ఉంటాడు, ఆయనే పరిశుద్ధాత్ముడు. ఆయనే నిన్ను నన్ను సత్యంలోనికి సర్వసత్యంలోనికి
తీసుకెళ్తాడు. మనకు అందని సంగతులు మనకు నేర్పిస్తాడు, మనకు తెలియని సంగతులు మనకు నేర్పిస్తాడు. ఆయన అల్లరి చేయడు. పరిశుద్ధాత్మ అల్లరికి కర్త కాడు. దేనికి కర్త అయినా? సమాధానమునకు కర్త. అల్లరి చేయడు. ఎక్కడ అల్లరి ప్రతి నీచకార్యం ఉందో అక్కడ దయ్యపాత్మ ఉంది. ఎక్కడ సమాధానం ఉందో అక్కడ దేవుని ఆత్మ ఉంది. దేవుని ఆత్మ సమాధానాన్నే ప్రోత్సహిస్తాడు తప్ప అల్లరిని నీచ కార్యాలని ఎప్పుడూ ప్రోత్సహించడు. ఇది బేసిక్గా పెంతెకొస్తు పండగ యొక్క ఇన్ఫర్మేషన్, పెంతెకొస్తు సండే యొక్క ఇన్ఫర్మేషన్. బేసిక్ నాలెడ్జ్ ఇచ్చాను మీకు. అంటే చాలా స్పీడ్గా క్లుప్తంగా చెప్పుకుంటూ వచ్చాను. ఇది మీకు అర్థమైతే, ప్రభు చిత్తం అయితే నెక్స్ట్ వీక్ ఈ అన్య భాషలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, 3000 మంది ఎవరు, వారికి అపోస్తలు ఏ రీతిగా సువార్త ప్రకటించారు, ఏ రీతిగా కోతకాలంలో సంఘాలు స్థాపించబడ్డాయి, అక్కడ నుంచి ఆ కోత ఎంత దూరం వెళ్ళింది అనే విషయాలు ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం మరింత వివరంగా విశదీకరించి మాట్లాడుకుందాం. మీరు నేర్చుకునే మనసు ఉంటే మీ అన్నగా మీకు నేర్పించడానికి ఎప్పుడూ ఐఎమ్ ఆల్వేజ్ రెడీ. అర్థమైందా? నాకు నిజంగా నేర్చుకునే పిల్లలంటే పిచ్చి ఇష్టం అబ్బా, నిజం చెప్తున్నా. నేర్చుకునే మనసు ఉన్న పిల్లలంటే నాకు చాలా ఇష్టం. ఎంతసేపు అయినా మాట్లాడతా, ఓపిక వచ్చేది నాకు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఏదైనా మాట్లాడతాను. ఎందుకు అంటే ఎక్కడ ఆసక్తి ఉంటుందో అక్కడ ఆత్మానుభవం అర్థమవుతుంది. ఆసక్తి లేని చోట ఆత్మదేవుడు పనిచేస్తాడా? పనిచేయడు. ఆత్మానుభవం కూడా అర్థం కాదు. కాబట్టి మీలో ఉన్న ఆసక్తిని బట్టి దేవుడు మిమ్మల్ని ఇంకా లోతైన సత్యంలోకి తీసుకెళ్తాడు. అప్పుడు మీ విశ్వాసాలు బలంగా ఉంటాయి. మీరు కూడా దేవుని పనిలో అడుగు పెడతారు, దేవుని పనికి సహకరించేవారుగా ఉంటారు. నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి మీరు సిద్ధపడతారు. పరిశుద్ధాత్ముడు ఆ రీతిగా మనల్ని ప్రేరేపించి ముందుకు నడిపిస్తాడు. గుర్తుపెట్టుకోండి, కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమందే ఉన్నారు. పొద్దున చెప్పాను నేను, సహకారుల యొక్క పేర్లు ఎక్కడ వ్రాయబడ్డాయట? జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నాడు. పౌలు అంటాడు, అంటే పౌలు పనికి ఎవరైతే సహకారులుగా ఉన్నారో వాళ్ళందరితో కలిసి మినిస్ట్రీ నిర్వహించాడు, వాళ్ళందరితో కలిసి పరిచర్య కొనసాగించాడు. ఆ పరిచర్యకి ఎంతోమంది తోడ్పాటును అందించారు. వాళ్ళందరి ద్వారా సభలు నిర్వహించాడు, వాళ్ళందరి ద్వారా స్వార్థ కార్యక్రమాలు నిర్వహించాడు, వాళ్ళందరి ద్వారా సంఘాలు కట్టాడు. కొన్ని వేల ఆత్మలు రక్షించి ప్రభువుకు అప్పగించి ఈ లోకంలో తనువు చానించి వెళ్ళిపోయాడు. అలాంటి భక్తి జీవితం మనం జీవించాలి. మనకి మాదిరి ఉంచిపోయాడు. కాబట్టి నేర్చుకోండి, బలపరచబడండి, స్థిరపరచబడండి. అనేకుల్ని మీరు బయటికి వెళ్ళి ఏం చేయండి? బలపరచండి. మీరు నేర్చుకున్న సత్యాన్ని ఇతరులతో పంచుకోండి. మీ దగ్గర ఆగిపోకూడదు అది. అవును కదా, ఈరోజు నేను కొత్త విషయం నేర్చుకున్నాను అన్న దగ్గర నుంచి అనుకున్నప్పుడు తప్పకుండా ఎవరైతే సంపూర్ణ నిశ్చయత లేకుండా ఇంకా అలా మగ్గిపోతున్నారో వాళ్ళకి మీరే వెళ్ళి చెప్పాలి. చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఓహో, బైబిల్ ఎంత జ్ఞానం ఉందా, నేను ఇంకా ఇలా చదవలేదు, ఇలా అర్థం చేసుకోలేదు అని వాళ్ళు తెలుసుకుంటారు. లేదు చెప్పలేకపోతావా? లైవ్లో ఉంటుందిగా ఈ వీడియో, అలాగే సేవ్ అయి ఉంటుంది కదా, సింపుల్ కదా. లింక్ షేర్ చేస్తే వాళ్ళ వాట్సాప్లోకి వెళ్ళిపోద్ది కదా. ఒకసారి లింక్ ఓపెన్ చేసి చూడు. ఈరోజు పెంతెకొస్తు ఆదివారం గురించి అన్న చాలా చక్కటి ప్రసంగం చేశారు, చరిత్ర చెప్పుకుంటూ వచ్చారు. విను, అర్థం చేసుకో. ఏ పండగ ఎవరిలో ఎలా నెరవేరిందో కూడా బైబిల్ చెబుతోంది, దాన్ని అర్థం చేసుకో అని చెప్పు. తద్వారా వాళ్ళు కూడా ఆత్మీయంగా ఎదుగుతారు. అట్టి ధన్యత దేవుడు మనకి, మన కుటుంబాలకి, మీ కుటుంబ సభ్యులందరికీ సమృద్ధిగా అనుగ్రహించి దేవుని యొక్క జ్ఞానంలో మిమ్మల్ని అందరినీ పెంచి పోషించునుగాక. ఆమెన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, ఈ పెంతెకొస్తు ఆదివారమును పురస్కరించుకొని అనేకమైన విలువైన సంగతులు నేర్చుకునే అవకాశం మాకు ఇచ్చారు. అందును బట్టి స్తోత్రం తండ్రి. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారు విని విడిచిపెట్టే గుంపులో ఉండక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ మీ చిత్తం యొక్క సంపూర్ణతలో మమ్మల్ని అందరినీ నిలువబెట్టమని వేడుకుంటూ, సంఘమునకు వచ్చిన ప్రతి బిడ్డకు ప్రభా, వారు ఏ వ్యాధి బాధల్లో ఉన్నా, శోధనలో ఉన్నా, ప్రభా అస్వస్థతలో ఉన్నా, మీ నీతిని, మీ రాజ్యాన్ని వెతుకుతున్న క్రమంలో వారికి సంపూర్ణ స్వస్థత, విడుదల అనుగ్రహించండి. ఏ కుటుంబంలో అయితే శోధన, చీకటి ఏలుబడి చేస్తోందో ఆ చీకటిని మీరు తొలగించి ఆ బిడ్డలను వెలుగులోనికి నడిపించమని, ఆ కుటుంబాన్ని మీరు సంరక్షించమని వేడుకుంటున్నాం. చదువుకుంటున్న విద్యార్థులు, ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి బిడ్డలు, లోకంలో అనేక పరిస్థితులు గుండా ప్రయాణాలు చేస్తున్నటువంటి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని వారికి కావలసిన సమస్తాన్ని అనుగ్రహించి మీ చిత్తం యొక్క సంపూర్ణతలో నిలబెట్టి నడిపించమని ఈరోజు విత్తబడిన వాక్యం ప్రభువా వారికి అర్థమయ్యే విధంగా వారి మనోనేత్రాలు వెలిగించి వారికి నేర్పించమని, ప్రపంచమంతా మీ సత్యాన్ని తెలుసుకున్నట్లు, ప్రపంచమంతా మీ జ్ఞానాన్ని ఎరుగునట్లు వారి హృదయాలకు కావలిగా ఉండి వారి మనోనేత్రాలు తెరిచి లోతైన సర్వసత్యంలోనికి ప్రభు బిడ్డలందరినీ నడిపించమని, అలాగే తండ్రి ఈ వచ్చే నెలలో, జూన్ నెలలో
2, 3, 4 తేదీల్లో గుంటూరులో జరగబోతున్నటువంటి మహాసభలు, 8, 9 తేదీలలో వైజాగ్ గురజాడ కళాక్షేత్రంలో జరగబోతున్న మహాసభల్లో మీరు మాకు తోడుగా ఉండి అనేకమైన ఆత్మలను సంపాదించుటకు, సంరక్షించుటకు, బలపరుచుటకు, స్థిరపరచుటకు మీ బిడ్డలుగా మమ్మల్ని అందరినీ వాడుకోమని వేడుకుంటూ, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ, మీ పనిలో సహకారులుగా ఉన్న బిడ్డల కుటుంబాలను మరింతగా దీవించి ఆశీర్వదించమని ప్రాధేయపడుతూ, యేసుక్రీస్తు నామల్లో ఈ ప్రార్థన మనవులు అడిగి మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ. మంచిది. సహోదరులు బ్రదర్ విజయ ప్రసాద్ రెడ్డి గారికి మరి సంఘమంతటి తరపున మరి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాము. మరి ప్రియులరా, దేవుని సేవార్థమై కానుకల సేకరణ జరుగుచుండగా మరి సహోదరి చిన్నారి వచ్చి ఒక చక్కని పాట పాడి వినిపిస్తారు. ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఇది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఇది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసే. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసే. ఈ
మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా, నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. నీలోని ఆనందం నా దేవా, నీలోని నాకు జీవం, నీలోని ఆనందం నా దేవా, నీలోని నాకు జీవం. మంచిదండి. చక్కని పాట పాడి వినిపించిన సహోదరికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాము. మరి ఈ సమయంలో ప్రభురాత్రి భోజనం కార్యక్రమం నిమిత్తమై అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుండి 31 వచనములు మన మధ్యలో ఉన్న సహోదరులు కిషోర్ గారు వచ్చి చదివి వినిపిస్తారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 31 వచనాలు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. మంచిదండి. చక్కగా వాక్యపఠనం చేసిన సహోదరులకి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాము. మరి ప్రభు బల నిమిత్తమై ప్రార్థించవలసిందిగా సహోదరులు అన్నీ గారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి, ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడవు, మా కన్న తండ్రి, దయగల దేవ, కృపగల ప్రభువ, సిలువ వేయబడిన వాడైనట్టుగా మీ కుమారుడైన క్రీస్తు మా కన్నుల ఎదుట ప్రత్యక్షపరచబడ్డారు. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మేము మా జీవితాన్ని సజీవయాగంగా మీకు సమర్పించి మీ చిత్తములో జీవిస్తూ మీ చిత్తానుసారంగా బ్రతుకుతూ ప్రభువా, మీరు మాకు ఆజ్ఞాపించిన ప్రకారం మీ కుమారుడైన క్రీస్తు మరణమును ప్రచురించవలసిన వారమై ఉన్నాం. సువార్త ప్రకటింపవలసిన భారము మా మీద మోపబడి ఉన్నది. అయ్యో, సువార్తను ప్రకటింపకపోయిన ఎడల మాకు శ్రమ. ఆయన మా నిమిత్తము తన ప్రాణము పెట్టిన గనుక మేము మా సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము అనే సత్యాన్ని గుర్తించి అనేక మందికి నిత్య జీవిత అక్షయ ఆహారాన్ని పంచిపెట్టగలిగే భాగ్యము, సహకారులుగా మీ యొక్క పరిచర్యలో వాడబడగలిగే ధన్యత ఇక్కడ కూర్చున్న నా అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, లైవ్లో వీక్షిస్తున్న అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ములకు సంపూర్ణంగా అనుగ్రహించమని, మా అందరి ద్వారా, మా అందరి సహకారం ద్వారా గొప్ప కార్యాలు మీ పని నిమిత్తం మీ కుమారుడైన క్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానాలను గురించిన ప్రకటన నిమిత్తం ప్రభా మమ్మల్ని వాడుకోమని వేడుకుంటూ అట్టి ధన్యత, యోగ్యత మాకెల్లప్పుడూ అనుగ్రహించమని ప్రాధేయపడుతూ, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను అని వాగ్దానం చేశారు. మరణము వరకు మీ పనిలో నమ్మకంగా ఉండగలిగే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి పరలోకపు జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. కన్నీట కరిగిన స్మృతులు గుండెల్లో ఎన్నో విశ్వాసుల జీవితాలు పలుకుతున్న సాక్ష్యాలు
కన్నీట కరిగిన స్మృతులు, గుండెల్లో ఎన్నో వెదలు, విశ్వాసుల జీవితాలు, పలుకుతున్న సాక్ష్యాలు, రాళ్ళ క్రింద నలిగిన వాళ్ళు, రంపాలకు తెగిపడినోళ్ళు, కత్తుల రక్తాక్షరాలు, క్రీస్తు కొరకు అత సాక్షులు, పరదేశులు, యాత్రికులు, తండ్రికిష్టులైన తనయులు, ఎంత యోగ్యులు, నీతిమంతులు, మార్గదర్శులు, మాదిరి మనకుంచిపోయిన మార్గదర్శులు, కన్నీట కరిగిన తుదులు, గుండెల్లో ఎన్నో వెదలు, విశ్వాసుల జీవితాలు, పలుకుతున్న సాక్ష్యాలు, రాళ్ళ క్రింద నలిగిన వాళ్ళు, రంపాలకు తెగిపడినోళ్ళు, కత్తుల రక్తాక్షరాలు, క్రీస్తు కొరకు అత సాక్షులు. పలుమాలు ఆకలి దప్పులు, అపరిమితముగా చిన్న దెబ్బలు, చెరసాలలు పొందిన యాతనలు, ఆపదలలో అనేక మారులు, ప్రాణాపాయములు, నిందలు, జాగరణములు, ఉపవాసములు, లోకములకు నచ్చని వారు తిరస్కారములు పొందారు, సకల జనులు ద్వేషించిన వారు, జనుల మెప్పు కోరని వారు, వదకు సిద్ధమే అయినారు, తుదకు ప్రభువులో ముది పొందారు. ధన్య జీవులు, సర్వశ్రేష్ఠులు, గొర్రె పిల్ల పెండ్లి విందుకు వారి హరుగులు, పరిశుద్ధులు, యాజకులు, పరమ తండ్రి ఆలయములో స్తంభములు, కన్నీట కరిగిన స్మృతులు, గుండెల్లో ఎన్నో వెదలు, విశ్వాసుల జీవితాలు, పలుకుతున్న సాక్ష్యాలు, రాళ్ళ క్రింద నలిగిన వాళ్ళు, రంపాలకు తెగిపడినోళ్ళు, కత్తుల రక్తాక్షరాలు, క్రీస్తు కొరకు అత సాక్షులు. భద్రము వాక్యము, ఉపద్రవములో విశ్వాసము, అలు పెరుగని యోధుల ప్రయాణము, సిలువను గూర్చిన ఉపదేశము, లోకానికి ఎంతో అల్పము, సిగ్గుపడని పాదము సుందరము, లోకమునకు వేడుకవారు దినదినము చనిపోయారు, శరీరాశలను సిలువేస్తారు, జనుల మెప్పు కోరని వారు వదకు సిద్ధమే అయినారు, తుదకు ప్రభువులో మృతి పొందారు. ధన్య జీవులు, సర్వశ్రేష్ఠులు,
యాజకులు పరమ తండ్రి ఆలయములో సంగములు కన్నీట కరిగిన శృతులు గుండెల్లో ఎన్నో వెదలు విశ్వాసుల జీవితాలు పలుకుతున్న సాక్ష్యాలు రాళ్ళ క్రింద నలిగిన వాళ్ళు రంపాలకు తెగిబడినోళ్ళు కత్తుల రక్తాక్షరాలు క్రీస్తు కొరకు హత సాక్షులు. ఇంకా ఎవరికైనా ప్రభు బల అందకపోతే మరి దయతో మీ చేతిని చూపించండి. మీ వద్దకు ప్రభు బల తేబడుతుంది. అందరికీ అందినట్లయితే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ప్రకటనలు దయతో ప్రతి ఒక్కరు కూడా మరి శ్రద్ధాశక్తులతో వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రతి ఆదివారం మరి ఇదే మందిరంలో సాయంత్రం 4:30 గంటల నుంచి ఆరాధన ప్రారంభమవుతుంది. కాబట్టి నూతనంగా మందిరానికి వచ్చిన వారు ఎవరైనా ఉన్నట్లయితే దయతో సమయాన్ని గుర్తించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నటువంటి యొక్క పరిచర్యలో ఎవరైనా పాలిభాగం తీసుకోవాలనుకుంటున్నట్టయితే మరి దయతో మమ్మల్ని సంప్రదించండి. అదేవిధంగా మరి సోదరులు విజయప్రసాద్ రెడ్డి గారు రచించినటువంటి మరి అద్భుతమైనటువంటి పాటల పుస్తకము సత్యవాక్య సంకీర్తనలు అనేటువంటి పాటల పుస్తకం మరి బుక్ స్టాల్లో మీకు అవైలబుల్గా ఉంది. మరి వీటి ధర మరి 100 రూపాయలు. కాబట్టి ఎవరైనా తీసుకోవాల్సిన వారు ఎవరైనా ఉన్నట్లయితే మరి యొక్క పాటల పుస్తకాన్ని తీసుకోవాల్సిందిగా మరి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. మరి రాజమండ్రి ప్రాంతంలో మరి ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ ద్వారా మరి ఒక చక్కని మందిరాన్ని మేము నిర్మించాలని ఆశపడుతూ ఉన్నాము. కాబట్టి మరి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో ఆ యొక్క మందిరం నిమిత్తం తప్పక మానక మీ వంతుగా ప్రార్థన సహకారాన్ని చేయవలసిందిగా మరి ప్రతి ఒక్కరిని కోరుతూ ఉన్నాను. మరి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఆహ్వానము ఐ ఫర్ గాడ్ మరి గుంటూరు విద్యార్థులు నిర్వహిస్తున్నటువంటి అంతరంగ స్వస్థత మహాసభలు మరి జూన్ 2, 3, 4 తేదీలలో గుంటూరు ప్రాంతంలో బ్రాడీపేట మరి LEM హై స్కూల్ గ్రౌండ్ నందు మరి బ్రాడీపేట గుంటూరులో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మరి లైవ్లో వీక్షిస్తున్నటువంటి ప్రియ సహోదరులందరూ కూడా మరి ఈ యొక్క విషయాన్ని గమనించి మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేవుని పిల్లలైన వారందరూ కూడా తప్పక ఈ యొక్క సభలకు హాజరు కావాల్సిందిగా మరి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. మరి ఒక చిన్న కార్యక్రమం ఉందండి. మన రాజమండ్రి సంఘానికి వచ్చేస్తున్నటువంటి సోదరులు రాము గారు అలాగే మనీషా దంపతులు దయచేసి మీ యొక్క బాబును తీసుకొని ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మరి దేవుని మహాకృపను బట్టి మరి రాము గారు మనీషా దంపతులకు దేవుడిచ్చినటువంటి గర్భఫలము చార్విక్ మరి బాబు 5 నెలలు పూర్తి చేసుకొని మరి 6వ నెలలోకి అడుగెడుతున్నటువంటి ఈ యొక్క శుభ సందర్భంలో మరి సోదరుల చేతుల మీదుగా దైవ సేవకుల చేతుల మీదుగా మరి అన్నప్రాసనం చేయాలని మరి ఆ కుటుంబ సభ్యులు ఆశపడుతూ ఉన్నారు. కాబట్టి మరి పైకి తీసుకురండి అమ్మ బాబుని. మరి సోదరులు ప్రార్థన చేసి బాబుకు అన్నప్రాసనం చేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, దయగల దేవ, బిడ్డ జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రం తండ్రి. ఇంతవరకు మీ చల్లని కృపలో సంరక్షించినందుకు స్తోత్రం తండ్రి. బిడ్డకు మేము శరీరానికి కావాల్సిన ఆహారాన్ని ఈ రోజు నుండి అందించడం మొదలు పెడుతున్నాం తండ్రి. బిడ్డ దినదినాభివృద్ధి చెందుతూ ఆయుష్, ఆరోగ్యం, బలము, శక్తి కలిగి రాబోయే రోజుల్లో ప్రభా నిత్య జీవార్థమైన పరిస్థితిలో
అనేక మందికి దీవెనకరంగా మీ నామానికి మహిమకరంగా వర్ధిల్లడానికి సహాయం దయచేయండి. అలాగే ప్రభువా, తన శరీరానికి ఆహారం అందించినట్టుగానే హృదయానికి కావాల్సినటువంటి అక్షయ ఆహారం ప్రభా మీ బిడ్డకు మీరే సంపూర్ణంగా తల్లిదండ్రుల ద్వారా, సంఘం ద్వారా అనుగ్రహించమని, ఆ బిడ్డను మీ చిత్తమైతే భవిష్యత్తులో మీ కుమారుని రాకడ ఆలస్యమైతే ఒక బలమైన పాత్రగా మీ యొక్క సేవలో వాడుకోమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరూ చక్కగా మీ యొక్క సంతోషాన్ని చప్పట్ల ద్వారా మరి తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఈ బాబుకి అన్నం ముట్టిస్తుండగా ప్రతి ఒక్కరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టండమ్మా. ఓకే, అందరూ లేచి నిలబడదాం. మన ముగింపు ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి. అమ్మ గుర్తుపెట్టుకోండి, జూన్ 2, 3, 4 లైవ్లో వీక్షిస్తున్న వారికి కూడా చెబుతున్నాను. చందన్, చార్విక్ చందన్ అని బాబుకు నామకరణం చేశారట. బాబు నిమిత్తం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ నాన్న. రైట్. సో జూన్ 2, 3, 4 తేదీల్లో గుంటూరులో ఐ ఫర్ గాడ్ సహకారుల గ్రూప్ ద్వారా అక్కడున్న ఒక సహోదరి నిలబడడం ద్వారా వారు ఆ మీటింగ్కి కొంత సహకరించడం ద్వారా, అలాగే ఐ ఫర్ గాడ్ సహకారుల గ్రూప్లో నుండి ఎవరైనా ఒకవేళ ఆ మీటింగ్కి సహకరించాలనుకుంటే జూన్ 2, 3, 4 తేదీల్లో మహాసభలు గుంటూరులో జరగబోతున్నాయి. బ్రాడీపేట ఏఎల్సి స్కూల్ గ్రౌండ్లో జరగబోతున్నాయి. కనుక ప్రతి ఒక్కరూ ఆ మీటింగ్స్ నిమిత్తం ప్రార్థన చేయండి. సహకారులుగా ఉన్న బిడ్డల నిమిత్తం కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే అదే జూన్లో 8, 9 తేదీల్లో గురజాడ కళాక్షేత్రం వైజాగ్లో కూడా స్పిరిచువల్ మీటింగ్స్ జరగబోతున్నాయి. వాటి కొరకు కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆ మీటింగ్స్ నిమిత్తం సహకరిస్తున్న సహోదరుల కొరకు, సహకారులైన దేవుని బిడ్డలందరి కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుని యొక్క ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, ఇంతవరకు మాతో కూడా ఉన్నందుకు స్తోత్రం ప్రభువా. ఎక్కడ 2, 3 మీ నామమున కూడి ఉంటారో వారి మధ్యలో మీరు ఉంటానని వాగ్దానం చేశారు. పరిశుద్ధాత్మ శక్తితో, బలముతో మమ్మల్ని నింపి నడిపిస్తూ ఆయనను మా మధ్యలో ఉంచి ఆయన ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తున్నందుకు స్తోత్రం తండ్రి. ఆయన ఎల్లప్పుడూ మా హృదయాల్లో ఉంటారనే సత్యాన్ని ఈరోజు మాకు నేర్పించారు. అవును ప్రభువా, ఆయన మాతో కూడా ఉన్నారు, మా కొరకు విజ్ఞాపన చేస్తున్నారు, మమ్మల్ని బలపరుస్తున్నారు, స్థిరపరుస్తున్నారు, ఆత్మీయ ఆరోగ్యంతో మమ్మల్ని నింపుతున్నారు. ఈ దినాన ఇంత గొప్ప భాగ్యాన్ని మా అందరికీ దయచేసి ఈ రీతిగా మీ సేవలో మీ యొక్క ఆలోచనల్లో వాడబడగలిగే ధన్యత ఇచ్చారు. వచ్చినటువంటి అక్క చెల్లెమ్మలను, అన్నదమ్ములను దీవించండి. ఏ బాధలలో, వ్యాధులలో, శోధనలో ఉన్నారో వారిని వాటి నుండి విడిపించండి. మీ శక్తితో బిడ్డలందరినీ అభిషేకించి సంరక్షించి పోషించమని, కాపాడమని ప్రాధేయపడుతున్నాం ప్రభా. వారి యొక్క సమస్త బంధకాలను తెంపి దుష్టుడి యొక్క ప్రతి శోధనను ప్రభా వారిని విడిపింపజేసి ఆ శోధనలో నుండి ఈ పిల్లలను చల్లగా కాపాడమని, రాబోయే రోజుల్లో మరింత ఉన్నతమైన స్థితిలో మీ బిడ్డలందరూ ఉండడానికి సహాయం దయచేయమని, ఇప్పటికే ప్రభా ఎవరైతే ప్రభా మీ యొక్క సహాయం కొరకు విజ్ఞాపన చేస్తున్నారో వారికి త్వరగా జవాబు అనుగ్రహించమని వేడుకుంటూ, సంఘమునికి వస్తున్న ప్రతి బిడ్డకు మీ కాపుదల ప్రసాదించి అనేక మందిని మీ సత్యంలో నడిపించగలిగే ధన్యత మాకు ప్రసాదించమని వేడుకుంటూ, ఈ పరిచర్యలో మినిస్ట్రీలో ఎంతమంది సహకారులుగా ఉన్నారో, ఎంతమంది ఇక్కడ కష్టపడుతున్నారో ఆ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, మీ పిల్లలు ప్రయాణమై వెళుతూ ఉండగా వారితో కూడా ఉండి మరలా వచ్చే ఆదివారం మేమంతా ఇక్కడ కూడుకొని మిమ్మల్ని ఆరాధించి పర్యంతం మీ కాపుదల మాకు దయచేయమని వేడుకుంటూ, ఎత్తబడిన వాక్యం పిల్లలందరి హృదయాల్లో 30 60 100 ఫలింపజేయమని ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి పరలోకపు జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు మనందరి రక్షకుడైన క్రీస్తేశ్వరి శాశ్వతమైన కృప, మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం కూడిన మనకు, లోకంలో ఆయనను ప్రేమిస్తూ ఆయన కొరకు యథార్థంగా బ్రతుకుతున్న ప్రియులకు పిల్లలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. క్షేమంగా వెళ్ళరండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ.